Hello, dear nursing students. Welcome back to Nursing Tutorials. How are you all, my dears? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అండ్ మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక పెద్ద గుడ్ న్యూస్. ఇంకేమైంటుంది గుడ్ న్యూస్? మోస్ట్ ఆఫ్ యూ అడుగుతున్నారు కదా, అనాటమీ అండ్ ఫిజియాలజీ క్లాసెస్ వెరీ సూన్ మన ఛానల్లో అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించి వీడియో క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎట్ లాస్ట్ ఫైనల్లీ పాసిబుల్ అవుతున్నందుకు. సింపుల్ తెలుగు కంటెంట్ క్లారిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా, అది కూడా వీడియో క్లాసెస్‌లో వీలైనంత వరకు రియల్ ఆర్గాన్స్‌ని ఇంక్లూడ్ చేసుకొని క్లాసెస్‌నైతే ప్లాన్ చేస్తున్నాను. సూన్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ అవ్వగానే వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అనాటమీ చదవడం కష్టం అనుకున్న వాళ్ళు అండ్ నర్సింగ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బికాజ్ నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అనంటే బెల్ ఐకాన్ చాలా ఇంపార్టెంట్ కదా! సో హిట్ ద బెల్ ఐకాన్. Subscribe to Nursing Tutorials. ఇక ప్రెజెంట్ క్లాస్ డిస్కషన్‌లోకి అయితే వచ్చేద్దాం. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ యూనిట్ 7 ఫ్రమ్ సైకాలజీ, దట్ ఈస్ మోటివేషన్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్. వేర్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ కంప్లీట్ హ్యూమన్ బిహేవియర్, ఇంటర్నల్ సైకలాజికల్ ఫోర్సెస్. అంటే మనం ఒక పని చేస్తున్నామనంటే ఎందుకు చేస్తున్నాం? అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలనిపిస్తుంది? కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవ్వాలనిపిస్తుంది? ఇవన్నిటి గురించి కంప్లీట్‌గా ఈ యూనిట్‌లోనే మీరు నేర్చుకోబోతున్నారు. బికాస్ యాజ్ యూ ఆల్ నో, హ్యూమన్ బిహేవియర్ అనేది రాండమ్‌గా జరగదు గదా! మన బిహేవియర్‌ని గైడ్ చేసే కొన్ని ఇంటర్నల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. లైక్ మోటివేషన్, ఎమోషన్, స్ట్రెస్ అండ్ యాటిట్యూడ్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపే మన యొక్క థింకింగ్, ఫీలింగ్ అండ్ బిహేవియర్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి. ఈ కంప్లీట్ బిహేవియర్ ప్యాటర్న్స్‌ని మోటివేషన్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్ ద్వారా ఈ యూనిట్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ నర్సింగ్ ప్రొఫెషన్ ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ పేషెంట్స్ ఇల్‌నెస్ టైమ్‌లో ఫియర్, యాంగ్జైటీ, పెయిన్ అండ్ స్ట్రెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అలాగే ఈ థింగ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. యాస్ ఎ నర్స్‌గా మనము పేషెంట్ యొక్క ఎమోషనల్ కండిషన్ అర్థమైతేనే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది ఈజీ అవుతుంది. అండ్ మన యొక్క కేర్‌ని కూడా బెటర్ వేలో ప్రొవైడ్ చేయగలుగుతాం. అందుకే దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అవర్ నర్సింగ్ ప్రొఫెషన్. ఈ యూనిట్‌నయితే మనం టోటల్ 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ పార్ట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రొడక్షన్ అండ్ అలాంగ్ విత్ మోటివేషన్. మోటివేషన్ అంటే మనందరికీ తెలుసు. మన బిహేవియర్‌ని స్టార్ట్ జేయడానికి డైరెక్ట్ చేసే ఇంటర్నల్ డ్రైవ్. బికాస్ ఇంటర్నల్‌గా మనకొకటంటే ఇష్టం లేదా ఇంటర్నల్‌గా ఒక ఫోర్స్ అనేది లేదనుకోండి, మనం ఒక పని జేయలేం కదా! సో, పార్ట్ 1లో అయితే మనం హ్యూమన్ బిహేవియర్‌ని డిఫరెంట్ టైప్స్‌లో మోటివేషన్ ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అండ్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యున్న మోటివ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సెకండ్ పార్ట్ ఈస్ ఆల్ అబౌట్ థియరీస్ ఆఫ్ మోటివేషన్. మనం ఇక్కడ సెకండ్ పార్ట్‌లో థియరీస్ ఆఫ్ మోటివేషన్ గురించి నేర్చుకుంటూ ఉంటాం. ఈ థియరీస్ పీపుల్ సర్టెన్ వేస్‌లో ఎలా బిహేవ్ చేస్తారనేవైతే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇందులో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనంటే మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్. థర్డ్ పార్ట్‌లో ఎమోషన్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఎమోషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మన ఫీలింగ్స్ అండ్ ఎమోషనల్ రియాక్షన్స్. మన ఫీలింగ్సే కదా మన బిహేవియర్‌ని స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి. సో, ఏ విధంగా స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయనేది ఈ థర్డ్ పార్ట్‌లో అయితే నేర్చుకోబోతున్నాం. ఫోర్త్ పార్ట్‌లో ఇక రిమైనింగ్ స్ట్రెస్ అండ్ యాటిట్యూడ్ గురించి అయితే డిస్కస్ చేస్తాము. స్ట్రెస్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ప్రెషర్ అండ్ దానికి కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ స్ట్రెస్‌ని మేనేజ్ చేయడానికి ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్‌ని అయితే ఇక్కడ డిస్కస్ చేస్తాము. అలాంగ్ విత్ దట్ యాటిట్యూడ్, సిట్యుయేషన్స్ అరైజ్ అయినప్పుడు ఎలా థింక్ చేస్తాము అండ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాం అనే థింగ్ అయితే ఈ యాటిట్యూడ్ పార్ట్‌లో నేర్చుకుంటాం. అదే ఫోర్త్ పార్ట్‌లో నేర్చుకోబోతున్నాం. ఓవరాల్‌గా మీకైతే అర్థమైంది కదా! స్టార్టింగ్ ఏం చెప్పాను, మన హ్యూమన్ బిహేవియర్ రాండమ్‌గా స్టార్ట్ అవ్వకుండా సమ్ ఇంటర్నల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మీద అయితే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి జరుగుతుందని. సో, ఇవన్నీ కలిపి మనకేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాయి? హ్యూమన్ బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే సమ్ సైకలాజికల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి కంప్లీట్‌గా ఈ యూనిట్‌లోనే మనకర్థమవుతుంది. అండ్ ఈ యూనిట్‌లోనే నేర్చుకోబోతున్నాం కూడా. ఇకెందుకు ఆలస్యం? ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదా! డీటెయిల్ క్లాస్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ కాన్సెప్ట్ మోటివేషన్. మోటివేషన్‌ని మనం సింపుల్‌గా చెప్పాలి అనంటే అదే ఒక్క వర్డ్‌లో చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు? ఏదైనా ఒక పని చేస్తున్నామనుకోండి, ఆ పని ఎందుకు చేస్తున్నాం అనే క్వెషన్‌కి ఆన్సరే మోటివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్నే తీసుకుందాము. ఎగ్జామ్స్ ఉన్నాయనుకో ఏం జేస్తారు? చదవడం అయితే స్టార్ట్ జేస్తారు గదా! బికాజ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనే మోటివ్ మీలో ఉంది కాబట్టి. సో, ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడం మీ గోల్ కాబట్టి, ఆ గోల్‌ని అచీవ్ జేయడానికి మీరైతే చదవడం స్టార్ట్ జేస్తారు. సో, ఈ ఇంటర్నల్‌గా జరిగే ఫోర్స్‌నే, అదే పుష్‌నే మోటివేషన్ అనంటాం.
అదే మోటివేషన్ యొక్క సింపుల్ మీనింగ్. దీనికోసం ఓవర్‌గా అయితే థింక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను సింపుల్ వర్డ్స్‌ని యూజ్ చేసి మాత్రమే చెప్పేస్తున్నాను. బికాజ్ మనం యూజ్ చేసే కామన్ వర్డ్సే గదా ఇవి. ఇందులో పెద్ద అర్థం కాకపోవడానికి కూడా ఏమీ లేదు. ఇకపోతే మోటివేషన్‌ని మనం డెఫినిషన్‌గా చూస్తే ఐ ఆల్రెడీ డిస్‌ప్లేడ్ ద డెఫినిషన్ ఇన్ ద స్లైడ్. వన్స్ ఐ విల్ రీడ్ దెన్ యూ ఆల్ గో త్రూ ఇట్. ఇట్స్ అన్ ఇంటర్నల్ ఫోర్స్ దట్ స్టిమ్యులేట్స్ అండ్ డైరెక్ట్స్ బిహేవియర్ టువర్డ్స్ అచీవింగ్ గోల్స్. అంటే ఏం లేదు. మోటివేషన్ మన బిహేవియర్‌ని కరెక్ట్‌గా గైడ్ జేయడంలోను అండ్ స్టార్టింగ్ పాయింట్‌గా అయితే నిలుస్తుందనమాట. మనకి ఎనర్జీ ఇచ్చి మన యొక్క గోల్స్ అండ్ డిజైర్స్‌ని సాటిస్ఫై జేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బికాజ్ వితౌట్ మోటివేషన్ వి కాంట్ డూ ఎనీథింగ్. మనం ఏదైనా సెట్ జేసుకున్నామనుకోండి గోల్. సో, ఆ గోల్‌ని రీచ్ అవ్వాలి అనంటే మీకు ఇంటర్నల్‌గా ఒక ఫోర్స్ ఉండాలి. అదే మోటివేషన్. సో, ఆ ఫోర్స్ లేదు, డ్రైవ్ లేదు అనంటే మీరు ఆ పని జేయలేరు. చేయాలి అనుకున్నా మీ వల్ల కాదు గూడా. సో, మనకేదైనా ఇష్టం ఉంది అనంటే దాన్ని ఎంతలా చేస్తాము. బికాజ్ మీ ఇంటర్నల్‌గా ఫోర్స్ ఉంది. ఒక మోటివ్ మీలో ఉంది కాబట్టి మీరు దాన్ని చేయగలుగుతున్నారు. దిస్ ఈస్ వాట్ ద డెఫినిషన్ ఎక్స్‌ప్లెయిన్స్ అస్. మోటివేషన్‌కయితే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. ఐ ఆల్రెడీ లిస్ట్ ఔట్ ఇన్ దిస్ స్లైడ్. వన్ బై వన్ ఆఫ్ ఇట్ డిస్కస్ చేద్దాం. మోటివేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? కంప్లీట్‌లీ మన మైండ్‌లో జరిగే ప్రాసెస్. అందుకే ఇది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ ఇన్‌సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై మోటివేషన్ ఈస్ ఎ సైకలాజికల్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ఇట్. మోటివేషన్ ఎప్పుడు కూడా గోల్ ఓరియెంటెడ్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి. ఏం చేస్తాం? మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనే డిజైర్‌తో చదవడం అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ గోల్ వచ్చేసరికి ఎగ్జామ్‌ని పాస్ అవ్వడం. దీనికి మోటివేషన్ తోడయ్యి బిహేవియర్‌ని గోల్ ఓరియెంటెడ్‌గా అయితే అంటే గోల్ డైరెక్షన్‌లో అయితే గైడ్ చేస్తుంది. సో, సెకండ్ మెయిన్ క్యారెక్టర్ ఈస్ మోటివేషన్ డైరెక్ట్స్ బిహేవియర్ టువర్డ్స్ గోల్. నెక్స్ట్ చూసుకుంటే మోటివేషన్ పర్సన్‌కి ఎనర్జీ అండ్ డ్రైవ్‌నయితే ఇస్తూ ఉంటుంది. బికాజ్ మోటివేషన్ లేదనుకోండి పర్సన్ యాక్టివ్‌గా అయితే వర్క్ చేయలేడు. అదే మోటివేషన్ లేదా డిజైర్ ఉందనుకోండి పర్సన్‌లో యాక్టివిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఆ వర్క్ కూడా ఈజీ అయిపోతుంది తనకి. థర్డ్ క్యారెక్టర్ ఏంటి అనంటే మోటివేషన్ ఎనర్జైజెస్ అండ్ యాక్టివేట్స్ బిహేవియర్. అండ్ ప్రతి ఇండివిడ్యువల్‌కి నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్‌గా ఉంటాయి. అంతే కదా! అందరికీ ఒకటే అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అందరికీ ఒకే నీడ్ కూడా ఉండదు. డిఫరెంట్‌గా అయితే మన నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే మోటివేషన్ లెవెల్స్ కూడా వేరీగా ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా కొంతమంది మనీ కోసం వర్క్ జేస్తారు. కొంతమంది సర్విస్ మెంటాలిటీతో అయితే వర్క్ జేస్తారు. అంతే గదా! సమ్ మెంబర్స్‌కి మనీ నీడ్ ఉంటుంది. సమ్ మెంబర్స్‌కి సాటిస్ఫాక్షన్ కావాలి. అందుకోసం వర్క్ జేసేవాళ్ళు లేదా నెక్స్ట్ మనీ కోసం వర్క్ జేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో, ఫోర్త్ వన్ ఈస్ మోటివేషన్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే మోటివేషన్ 2 టైప్స్‌గా అయితే ఉంటుంది. ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్. పర్సనల్‌గా మీకేమైనా ఇంట్రెస్ట్‌లో డిజైర్ ఉంటే మోటివేషన్ ఇంటర్నల్‌గా అయితే స్టార్ట్ అవుతుంది. లేదా ఇఫ్ వర్కింగ్ ప్లేస్‌లో గాని లేదా ఎక్కడైనా సరే సమ్‌వేర్ ఎల్స్ మీకెవరైనా రివార్డింగ్స్ లేదా ప్రైజెస్ ఆర్ ప్రమోషన్స్ ఇలాంటివన్నీ ఆఫర్ చేస్తూ ఉన్నప్పుడు మోటివేషన్ ఎక్స్‌టర్నల్‌గా అయితే స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో, ఇట్ కెన్ బి ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్. మోటివేషన్‌కి క్యారెక్టర్సే కాదు టైప్స్ కూడా ఉన్నాయి. మెయిన్‌గా ఇది 2 టైప్స్‌కి అయితే డివైడ్ చేయడం జరిగింది. వన్ ఈస్ ఇంట్రిన్సిక్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్‌ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఇంటర్నల్ ఇంట్రెస్ట్ నుండి అయితే వస్తుంది. అంటే పర్సన్‌కి ఇంటర్నల్‌గా ఏమైనా డిజైర్స్, ఇంట్రెస్ట్ ఉంటే వాటన్నిటిని ఇంట్రిన్సిక్ మోటివేషన్ కింద అయితే డివైడ్ చేయడం జరిగింది. ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఎక్స్టర్నల్ రివార్డ్స్ ఆర్ ఇన్సెంటివ్స్ నుంచి అయితే స్టార్ట్ అయ్యే మోటివేషన్‌ని ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్‌లో అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్లియర్ కదా! మోటివేషన్‌లో అయితే 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ ఇంట్రిన్సిక్, నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్‌ట్రిన్సిక్. ఈ 2 టైప్స్‌నయితే నెక్స్ట్ స్లైడ్స్ నుంచి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్ ఏంటి? ఇంట్రిన్సిక్ మోటివేషన్ కదా! సో, ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే వాట్ వి డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ స్లైడ్. ఒక పర్సన్‌లో ఇంట్రెస్ట్ లేదా ఏదైనా ఒక డిజైర్ ఉంది పర్సనల్‌గా అనంటే వాటిని చేయడానికైతే తను ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అలాగే ఆ పనిలో ఎంజాయ్ చేస్తాడు కూడా. ఎక్కడి నుంచో బయట నుంచి రివార్డ్స్ ఒస్తాయి లేదా ప్రమోషన్స్ ఒస్తాయి. ఈ పనులన్నీ చేసేస్తే నాకు ఆఫరింగ్స్ అనేవి ఆఫర్ చేస్తారు. ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేకుండా పర్సన్‌కి పర్సనల్‌గా సమ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆర్ డిజైర్స్ ఉండడం వల్ల యాక్టివిటీలో పార్టిసిపేట్ జేస్తాడు. అలాంగ్ విత్ దట్ పార్టిసిపేషన్‌తో పాటు ఎంజాయ్ కూడా చేస్తాడనమాట ఆ వర్క్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ నర్సింగ్ జాయిన్ అయ్యార్రా! మీకు నర్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఈజీగా నర్సింగ్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా సాటిస్ఫాక్టరీగా అయితే చదవగలరు. అదే మీకు ఈ కోర్సే ఇష్టం లేదు. మీకు ఇందులో బలవంతంగా జాయిన్ చేశారనుకోండి మీరు చదవగలరా? ఏదో బలవంతంగా అప్పటికప్పుడు చెయ్యాలి కాబట్టి ఈ 4 ఇయర్స్ కంటిన్యూ చేయాలి కాబట్టి కంటిన్యూ చేసేస్తారు. తర్వాత మీరింక ఈ ప్రొఫెషన్‌లో ఉండలేరు. మీరంత సాటిస్ఫాక్టరీగా ఈ ప్రొఫెషన్‌లో అయితే లీడ్ చేయలేరు లైఫ్‌ని.
అంతే కదా! మీకంటూ జెన్యూన్‌గా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అనంటే మీరు ఆ యాక్టివిటీని చేయగలరు. ఆర్ ఎల్స్ వి కాంట్ డూ థట్. అంతే కదా! ఇవన్నీ గూడా ఇంట్రిన్సిక్ మోటివేషన్‌లోకైతే వస్తూ ఉంటాయి. ఫైనల్లీ ఇంట్రిన్సిక్ మోటివేషన్ మీన్స్ ఇంటర్నల్ ఇంట్రెస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్. ఎక్స్‌ట్రిన్సిక్ అంటే ఔట్‌సైడ్ రివార్డ్స్. ఓకేనా? అంటే ఎక్స్‌టర్నల్‌గా మీకెవరైనా రివార్డ్స్, ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్ ఇవన్నీ ఆఫర్ చేస్తున్నారనుకోండి. ఇవి మన యొక్క మోటివేషన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ జేయడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఓకే. నువ్విది చెయ్యు. నీకివొస్తుంది కదా! బెనిఫిట్ ఉంది కదా! యూ హావ్ టు డూ. యూ కెన్ డూ. ఇలా మనకు కొంచెం అనిపిస్తూ ఉంటుందనమాట మనసులో. అంతే కదా! అదే నేను క్లాస్‌లో ఒక టెస్ట్ పెట్టి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి పెద్ద డైరీ మిల్క్ చాక్లేట్ ఇస్తా అన్నాననుకోండి. ఎలా చదువుతారు మీరు? కొంచెం ఇంట్రెస్ట్‌గా చదువుతారు కదా! లేదు డైరీ మిల్క్ చాక్లేటే కాదు. పెన్ అయినా, బుక్ అయినా ఏదైనా మీకు నీడున్న థింగ్‌ని నేనిస్తాను అనంటే ఎలా ఉంటుంది మీకు? ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదవాలనిపిస్తుంది. అలాగే చదవలేదు, ఇంట్రెస్ట్ లేదు అన్నవాడు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి, అబ్బా! నేను కూడా ట్రై చేయొచ్చు కదా! పార్టిసిపేట్ చేస్తే తప్పేముంది అన్నట్టు మీలో మోటివేషన్ అనేది ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతుంది. ఇక్కడేంటి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీ యొక్క మోటివేషన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. సో, ఇలా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు మోటివేట్ అయితే అవన్నీ గూడా ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్‌లోకొస్తూ ఉంటాయి. అదే మీ అంతట మీకే ఇంటర్నల్‌గా డిజైర్స్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల మోటివేషన్ ఉందనుకోండి. అది వేరే విషయం. అవన్నీ ఇంట్రిన్సిక్‌లోకొస్తూ ఉంటాయి. మీ యొక్క ఇంటర్నల్ ఇంట్రెస్ట్‌లే బేస్ అయి ఉంటాయి దానికి. క్లారిటీ వచ్చిందా? టైప్స్ ఆఫ్ మోటివేషన్ పైన? నెక్స్ట్ అయితే మనం మోటివ్స్ ఆర్ డ్రైవ్స్‌నయితే చూద్దాం. మోటివ్స్ అంటే ఏం లేదు. మన యొక్క ఇంటర్నల్ ఫోర్సెస్ ఏమైతే గోల్ వైపు మన బిహేవియర్‌ని డైరెక్ట్ జేస్తూ ఉన్నాయో వాటినే మోటివ్స్ అనంటాం. అర్థమయ్యాయా? అంటే మనకేమైనా నీడ్స్ ఉన్నాయనుకోండి. ఆ నీడ్స్ నుంచి ఎరైజ్ అయ్యే థింగ్స్‌ని మోటివ్స్ అనంటాం. ఎగ్జాంపుల్‌గా మీకిప్పుడు ఆకలేస్తుంటే ఏం జేస్తారు? ఆటోమేటిక్‌గా ఫుడ్ ఎక్కడుందని సెర్చ్ జేస్తారు గదా! సో, ఇక్కడ హంగర్ అనేది మోటివ్ అయితే ఫుడ్ సెర్చింగ్ అనేది మన బిహేవియర్ అవుతుంది. హంగర్ అనే మోటివ్ బిహేవియర్‌ని డైరెక్ట్ జేస్తున్నట్టే గదా! "అరే బాబు నీకు ఆకలేస్తుంది ఫుడ్‌ని ఎతుక్కోరా" అని జెప్తుంది. అదే ఇక్కడ మీనింగ్. మోటివ్స్ అంటే మన యొక్క ఇంటర్నల్ ఫోర్సెస్. మనకేదైనా కావాలి అని అనిపిస్తే సో, ఆ కావాల్సిన దాని కోసం మనం వెతుక్కోవడం, లేదా కావాల్సింది సాధించడం కోసం ఒక గోల్‌ని సెట్ జేసుకొని ప్రిపేర్ అవ్వడం. ఇవన్నీ గూడా మోటివ్స్‌లోకొస్తూ ఉంటాయి. వీటికి కూడా క్లాసిఫికేషన్ ఉంది. అవి ఎన్ని టైప్స్‌గా క్లాసిఫై అయ్యాయి. అండ్ ఈచ్ టైప్‌లో మనకి ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనేది డీటెయిల్‌గా ఫర్దర్ స్లైడ్స్‌లో అయితే డిస్కస్ చేద్దాం. మోటివ్స్‌నయితే చాలా డిఫరెంట్ టైప్స్‌గానే క్లాసిఫై చేశారు. బట్ మెయిన్‌గా 4 కేటగరీస్ అయితే ఉన్నాయి ఇందులో. అవేంటి అనంటే ఫిజియోలాజికల్, సోషల్, పర్సనల్ అండ్ అన్‌కాన్షియస్. అసలివేంటి? అండ్ ఈ క్లాసిఫికేషన్‌లో ఈచ్ టైప్‌లో కేటగరైజ్ అయిన మోటివ్స్ ఏంటి అనేది ఫర్దర్‌గా మనమైతే డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేటగరీ ఈస్ ఫిజియోలాజికల్ మోటివ్స్. ఫిజియోలాజికల్ మోటివ్స్ బేసిక్‌గా బయోలాజికల్ నీడ్స్‌కయితే సంబంధించినవి ఉంటాయి. అంటే ఇవి మన సర్వైవల్ కోసం ఉపయోగపడేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హంగర్, థ్రస్ట్, స్లీప్, నీడ్ ఫర్ ఆక్సిజన్, సెక్స్ డ్రైవ్ అండ్ ఎలిమినేషన్ నీడ్స్. ఇవన్నీ గూడా ఈ ఫిజియోలాజికల్ మోటివ్స్‌కి ఎగ్జాంపుల్‌గా అయితే చెప్పొచ్చు. ఫర్ సపోజ్ మనకి ఇవన్నీ సాటిస్ఫై అయ్యాయనుకోండి. మన బాడీ ఎలా ఉంటుంది? ప్రాపర్‌గా ఫంక్షనింగ్ అయితే చేస్తుంది. అదే మనకి బేసిక్ నీడ్స్ అన్నీ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, మన బాడీ ప్రాపర్‌గా అయితే ఫంక్షనింగ్ చేయదు. అంతే గదా! సరిగ్గా తినకపోతే ఏమవుతాము? వీక్ అయిపోతూ ఉంటాము. అలాగే ఎనర్జీ అనేది ఉండదు. దాహమేసినప్పుడు తాగకపోతే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆక్సిజన్. మనకసలు ఆక్సిజన్ లేకుండా రోజే అవ్వదు గదా! మనం ఉండాలి అనంటే ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ లేదనుకోండి ఇంకంతే. ఆ రోజుతో ఇంకా గుడ్ బై జెప్పేయడమే. లేదా ఎలిమినేషన్ అనేది కరెక్ట్‌గా జరగకపోయినా. మన బాడీ ఎలా ఉంటుంది? ఏ ఫంక్షనింగ్‌కి అసలు సపోర్టే చేయదు. అసలు ఫంక్షనింగ్‌లోనే ఉండదు గూడా. సో, ప్రాపర్‌గా మన బాడీ ఫంక్షనింగ్ చేయాలి అనంటే ఈ బేసిక్ నీడ్స్ అంటే బేసిక్ బయోలాజికల్ నీడ్స్ అన్నీ గూడా సాటిస్ఫై అవ్వాల్సిందే. సో, ఫిజియోలాజికల్ మోటివ్స్ మన హ్యూమన్ సర్వైవల్‌కి చాలా ఇంపార్టెంట్ మోటివ్స్. నెక్స్ట్ కేటగరీ సోషల్ మోటివ్స్. సోషల్ అంటే ఏంటి? సొసైటీయే గదా! సో, సొసైటీ ఇంటరాక్షన్ ద్వారా డెవలప్ అయ్యే మోటివ్స్‌నే సోషల్ మోటివ్స్ అనంటాం. లైక్ అదర్స్‌తో మంచిగా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. అందరితో బావుండాలి. అండ్ అందరిలోని కొంచెం మంచిగా అనిపియాలి. గోల్ ఓరియెంటెడ్‌గా అయితే బిలీవ్ చేయాలి. అండ్ సొసైటీలో మనకి మంచి పవర్ అండ్ ప్రెస్టీజ్, రెస్పెక్ట్ కావాలి అనే నీడ్. ఇలాంటి మోటివ్స్ అన్నీ గూడా మనం సొసైటీతో ఇంటరాక్ట్ అవుతున్న దాన్ని బట్టే డెవలప్. అందుకే వీటన్నిటిని సోషల్ మోటివ్స్‌లో అయితే కేటగరైజ్ జేయడం జరిగింది. అండ్ ఈ మోటివ్స్ మన యొక్క బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయని డిస్కస్ చేసాం గదా! ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి? నువ్వందరితో కలిసుండాలి అనంటే నీ బిహేవియర్ ఎలా ఉండాలి? నెగెటివ్‌గా ఉంటే అస్సలు ఉండలేరు. సో, పాజిటివిటీని ఆటోమేటిక్‌గా డెవలప్ జేసుకోవాల్సుంటుంది. సక్సెస్‌ని అచీవ్ జేయాలి, గోల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి అని ఒక గోల్‌ని సెట్ జేసుకుంటే నీ లైఫ్ మోస్ట్ రెస్పాన్సిబుల్‌గా అయితే ఉంటుంది.
అందరిలోకి రికగ్నైజింగ్‌గా ఉండాలి. అండ్ పవర్ అండ్ ప్రెస్టీజ్ కావాలి అనంటే దానికి తగ్గట్టుగానే నీ బిహేవియర్‌లో కూడా చేంజ్ తీసుకొని నువ్వు కష్టపడాలి. కష్టపడకుండా అయితే మనం ఏది చేయలేం కదా! ఆటోమేటిక్‌గా ఇవన్నిటి వల్ల అంటే ఈ సోషల్ మోటివ్స్ వల్ల మీ బిహేవియర్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది గదా! మీరొకలా ఉండాలనుకుంటారు. బట్ మీకున్న మోటివ్స్‌ని బట్టి ఇంకొకలా లైఫ్‌ని లీడ్ జేయాల్సిందే. లేదనుకోండి వాటిని అచీవ్ చేయడం కష్టమైపోతుంది. ఈ విధంగా ఈ కంప్లీట్ మోటివ్స్ అన్నీ గూడా హ్యూమన్ బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ జేస్తున్నాయి. నెక్స్ట్ కేటగరీ పర్సనల్ మోటివ్స్. అంటే ఇండివిడ్యువల్ పర్సన్ యొక్క పర్సనల్ గోల్స్, ఇంట్రెస్ట్ అండ్ యాంబిషన్స్‌లో సంబంధించినవైతే ఈ పర్సనల్ మోటివ్స్‌లోకి కేటగరైజ్ చేయడం జరిగింది. బికాస్ ప్రతి పర్సన్‌కి తన యొక్క ఓన్ డిజైర్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయి గదా! సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్, డిజైర్స్‌ని బేస్ చేసుకొని తన యొక్క పర్సనల్ గోల్స్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ ఈ గోల్స్ అన్నీ గూడా ఇండివిడ్యువల్స్ బిహేవియర్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ జేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకోండి. నాకొక యాంబిషన్ ఉంది. మంచిగా అందరికి క్లాసెస్ చెప్పాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్‌కి కంటెంట్ యూజ్ అయ్యేలా చేయాలి నేను వీడియోస్ అనే యాంబిషన్ నాకుందనుకోండి. నెక్స్ట్ నేనేం జేస్తాను, నా యాంబిషన్‌ని రీచ్ అవ్వడానికి టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాను. ఓకే. సో, నా గోల్ ఇది కాబట్టి ఐ హావ్ టు ఫిక్స్ థిస్ టార్గెట్. ఇలా నేను ఫిక్స్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీద వీడియోస్ అనేది చేయాలి. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. అలా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాను. టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పటి నుంచి ఇంక నా బిహేవియర్‌లో మోడిఫికేషన్ వచ్చేస్తది. బికాజ్ ఐ ఆల్రెడీ సెట్ వన్ యాంబిషన్ రైట్? ఇక్కడ నేను ఒక యాంబిషన్‌ని ఫిక్స్ చేసుకున్నాను. అండ్ ఆ యాంబిషన్ కోసం టార్గెట్‌ని కూడా ఫిక్స్ చేసేసుకున్నాను. ఇక ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి ఇక డైలీ నా బిహేవియర్‌లో మోడిఫికేషన్ ఎలా తీసుకొస్తాను? డైలీ ఒక 1, 2 అవర్స్ ఈ క్లాసెస్ ప్రిపరేషన్ మీదే కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటాననమాట. ఇక దాని మీదే ఫైనల్లీ ఇంట్రెస్ట్ అండ్ యాటిట్యూడ్‌ని కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా నాలో నా పర్సనల్‌గా నాకున్న ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని నేనొక గోల్‌ననేది చూజ్ చేసుకొని, గోల్ ఓరియెంటెడ్‌గా అయితే లైఫ్‌ని లీడ్ చేస్తాను. సో, ఇక్కడ ఏమవుతుంది నా ఇంట్రెస్ట్ నా బిహేవియర్‌ని ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది కదా! ఇదివరకంటే నాకు ఈ యాంబిషన్ లేదు కాబట్టి ఖాళీ టైమ్ ఉంటే ఇప్పుడు వేరే వర్క్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకంటూ ఒక గోల్ ఉంది కాబట్టి ఆ టైమ్‌ని నేనిక్కడ యుటిలైజ్ చేసుకుంటున్నా. అర్థమైందా? పర్సన్‌కున్న పర్సనల్ ఇంట్రెస్ట్ మీద బేస్ అయ్యి మన యొక్క బిహేవియర్ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందని ఈ పర్సనల్ మోటివ్స్ మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాయి. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ కేటగరీ దట్ ఈస్ అన్‌కాన్షియస్ మోటివ్స్. అన్‌కాన్షియస్ అంటే ఏంటి? ఏవైతే మనకి డైరెక్ట్‌గా తెలియకుండా మన బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఇంటర్నల్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని అన్‌కాన్షియస్ మోటివ్స్ అని అంటాం. అంతేగాని అన్‌కాన్షియస్ స్టేట్‌లో అయితే కష్టపడిపోతామని కాదు. అంటే సబ్‌కాన్షియస్‌గా మన మైండ్‌లో మన బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి స్టోర్ అయిపోతూ ఉంటాయి. వాటిని అన్‌కాన్షియస్ మోటివ్స్ అని అంటాం. అకార్డింగ్ టు సిగ్మెంట్ థియరీ మన మైండ్‌లో అయితే కొన్ని థాట్స్, డిజైర్స్ అండ్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి అన్‌కాన్షియస్ లెవెల్‌లో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ గూడా కాన్షియస్‌గా మనకు తెలియవు గానీ బిహేవియర్ మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అరైజ్ అయ్యాయనుకోండి, మనకి తెలియకుండానే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. లైక్ నెర్వస్‌గా ఫీల్ అయిపోవడం, లేదా ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసేసుకోవడం. ఇవన్నీ మీకెవరైనా చెప్తారా? లేదా మీరు అనుకున్నారా? ఈ 2 గాదు. ఆటోమేటిక్‌గా మీ అంతట మీరే బిహేవ్ చేసేస్తూ ఉంటారు. వీటిని అన్‌కాన్షియస్ మోటివ్స్ అని అంటాం. అర్థమైందా? ఇవన్నీ గూడా మన చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్ లేదా సంథింగ్ సిట్యుయేషన్స్‌లో అలా అన్‌కాన్షియస్‌గా మన మైండ్‌లో అయితే స్టోర్ అయిపోతూ ఉంటాయి. అండ్ సమయం వచ్చినప్పుడు వాటంతట అవి బయటకొచ్చి మన బిహేవియర్‌ని అయితే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి. అదే అన్‌కాన్షియస్ మోటివ్స్. ఇక్కడితో క్లాసిఫికేషన్ ఆఫ్ మోటివ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2లో థియరీస్ ఆఫ్ మోటివ్స్‌ని డిస్కస్ చేద్దాం. పార్ట్ 2 స్టార్ట్స్ విత్ థియరీస్ ఆఫ్ మోటివేషన్. మోటివేషన్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థియరీస్ అయితే ఉన్నాయి. లైక్ ఇన్‌స్టింక్ట్ థియరీ, డ్రైవ్ థియరీ, ఫ్రోయిడ్ సైకోఅనలిటిక్ థియరీ, ఎరోసల్ థియరీ, ఇన్సెంటివ్ థియరీ, కాగ్నిటివ్ థియరీ. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థియరీస్ అయితే ఉన్నాయి మనకి. వన్ బై వన్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. లిస్ట్ ఔట్ చేసి ఒక్క స్లైడ్‌లోనే ఇవ్వలేదు నేను. డైరెక్ట్‌గా మ్యాటర్‌ని ఇచ్చేసాను. అందుకే మీకోసం ఒకసారి గుర్తు చేద్దామని ఫస్ట్ ఈ లిస్ట్ అంతటి కూడా నేను చదివా. ఫస్ట్ థియరీ నంబర్ 1 ఇన్‌స్టింక్ట్ థియరీ. అసలు ఇన్‌స్టింక్ట్‌కి మీనింగ్ ఏంటి అనంటే, బై బర్త్ నుండి మనతో ప్రెజెంట్ అయిన వాటిని ఇన్‌స్టింక్ట్స్ అని అంటాం. లైక్ ఆకలి, దాహం, ఫియర్, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇలాంటివన్నీ గూడా ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు ఇన్‌స్టింక్ట్స్‌కి. సో, ఇన్‌స్టింక్ట్ థియరీ ప్రకారం బై బర్త్ నుండి వచ్చే మోటివ్స్ అంటే బై బర్త్ నుంచి మనలో డెవలప్ అయిన మోటివ్స్ మన బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదని ఈ థియరీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వట్లేదు. బికాస్ మనం ప్రీవియస్‌గా క్లాసిఫికేషన్ ఆఫ్ మోటివ్స్‌లో ఫిజియోలాజికల్ మోటివ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! సో, అక్కడ ఏమొచ్చాయి? ఫిజియోలాజికల్ మోటివ్స్ అంటే బయోలాజికల్ నీడ్స్. బయోలాజికల్ నీడ్స్‌కి ఎగ్జాంపుల్ ఏంటి? హంగర్, ఫియర్, థ్రస్ట్ ఇవే కదా! సేమ్ థింగే మనకి ఇన్‌స్టింక్ట్ థియరీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అందుకే నేను ఎక్కువ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ నంబర్ 2 డ్రైవ్ థియరీ ప్రపోజ్డ్ బై క్లార్క్ హల్.
క్లార్క్ హల్ అనే ఆయన డ్రైవ్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ థియరీ మనకేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనంటే, హ్యూమన్ బిహేవియర్ అంతా గూడా నీడ్స్ వల్లే మోటివేట్ అవుతుందని జెప్తున్నారు. అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి ఏదైనా నీడ్ ఉంది. ఆ నీడ్ ఏం చేస్తుందంటే ఒక డ్రైవ్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎలా అయినా సాధించాలి అనే మోటివేషన్, డిజైర్‌నయితే డెవలప్ చేసేస్తుంది. సో, ఆ డిజైర్‌ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనం రెడ్యూస్ జేయడానికి బిహేవియరల్‌గా అయితే పెర్ఫార్మ్ చేసేస్తాం. అంతే గదా! ఫర్ ఎగ్జాంపుల్ నువ్వొక గోల్‌ని సెట్ జేసుకుంటావు. ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో నాకు డిస్టింక్షన్ రావాలి అని. లేదా ఫస్ట్ క్లాస్‌లో క్లియర్ చేసేసుకోవాలి అని. దానికి తగ్గట్టు నువ్వు టార్గెట్‌ని ఫిక్స్ చేసుకుంటావు. అంటే మంచి స్కెడ్యూల్‌ని ప్రిపేర్ చేసుకుంటావు. ఏ టైంలో ప్రిపేర్ అయితే బావుంటుంది. అండ్ వెయిటేజ్‌ని బట్టి ఏ సబ్జెక్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఒక టార్గెట్‌నయితే ఫిక్స్ చేసుకుంటావు. నెక్స్ట్ ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి బిహేవియరల్‌గా నువ్వు పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఫైనల్లీ ఏమవుతుంది రిజల్ట్? నీకు మంచి మార్క్స్ డిస్టింక్షన్‌లో ఆర్ ఫస్ట్ క్లాస్‌లో అయితే ఎగ్జామ్‌ని క్లియర్ చేసేస్తావు. అర్థమైందా? ఇలా అన్నమాట. మన నీడ్స్ వల్లే మనం మోటివేట్ అవుతామనేది ఈ కంప్లీట్ థియరీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ డ్రైవ్ థియరీకి మెయిన్ ఎయిమ్ ఏంటి అనంటే హ్యూమన్ నీడ్స్‌ని రెడ్యూస్ చేయడం. అర్థమైందా? ఇక్కడ మనం అచీవ్ చేసేస్తున్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒక నీడ్ తగ్గిపోతూనే ఉంటుంది. ఈ విధంగా తగ్గించడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రోడ్ సైకో అనలిటిక్ థియరీ. ఈ థియరీని మనం యూనిట్ 6లో డిస్కస్ చేసుకున్నాం గదా! గుర్తుందా? ఎంతమంది యూనిట్ 6ని చూసి 7ని ఫాలో అవుతున్నారు? యూనిట్ 6లో ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది ఔట్‌లైన్ పర్పస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ నీడ్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్ వాచ్ యూనిట్ 6 వీడియో. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం హ్యూమన్ బిహేవియర్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారనంటే, మోస్ట్‌లీ అన్‌కాన్షియస్ ఫోర్సెస్ మీదే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందని చెప్పాడు. అంటే మనకి తెలియకుండా మన మైండ్‌లో ఉన్న హిడెన్ డిజైర్స్, ఫియర్స్ అండ్ కాన్‌ఫ్లిక్ట్సే మన బిహేవియర్‌ని గైడ్ చేస్తూ ఉంటాయని దానర్థం. అండ్ ఈయన పర్సనాలిటీని 3 పార్ట్స్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాస్ యూ ఆల్ నో ఏంటవి? ఐడీ, ఇగో అండ్ సూపర్ ఇగో. ఐడీ అంటే మన బర్త్ నుండి మనకి ప్రెజెంట్ అయ్యున్న వాటన్నిటిని ఐడీ అని అంటాం. సో, అది మోస్ట్‌లీ ప్లెజర్ ప్రిన్సిపల్ మీద అయితే వర్క్ చేస్తుంది. అంటే ఇమ్మీడియేట్‌గా సాటిస్ఫాక్షన్ కావాలని కోరుకుంటుంది. లైక్ ఆకలేస్తే వెంటనే అన్నం తినడం, లేదా ఏదో ఒక ఫుడ్ తినడం, దాహమేస్తే నీళ్లు తాగడం ఇలా అన్నమాట. మంచి, చెడు, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ ఇదేం అవసరం లేదు. ప్లెజర్ ప్రిన్సిపల్ అప్పటికప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా అనేది మాత్రమే ఐడీ చూసుకుంటుంది. నెక్స్ట్ ఇగో. ఇగో అనేది రియాలిటీ ప్రిన్సిపల్ మీదైతే వర్క్ చేస్తుంది. సో, ఐడీలో వచ్చే డిజైర్స్ అన్నిటిని కూడా ఇగోనే కంట్రోల్ చేస్తుందన్నమాట. రియాలిటీలో ఆలోచించి వాట్ ఈస్ రియల్, వాట్ ఈస్ నాట్ రియల్ అనేది ఆలోచించి బ్యాలెన్స్ చేసి ఇదైతే దాంట్లో ఉన్న డిజైర్స్‌ని తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సూపర్ ఇగో. సూపర్ ఇగో వచ్చేసరికి మోరల్ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనం పేరెంట్స్ ఆర్ సొసైటీ నుంచి నేర్చుకున్న వాల్యూస్, రూల్స్ అండ్ ఎథిక్స్‌నయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అంటే దాని రిప్రజెంటేషన్‌గా అయితే ఈ సూపర్ ఇగో ఉంటుంది. సో, సూపర్ ఇగోనే మనకి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది జడ్జ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ కరెక్ట్ బిహేవియర్‌ని డెవలప్‌మెంట్ చేసుకోవడంలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో, ఫ్రాడ్ థియరీ ప్రకారం కూడా ఐడీ, ఇగో అండ్ సూపర్ ఇగో ఇంటరాక్షన్ మన బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి. అందుకే మన అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న డిజైర్స్ మన యొక్క యాక్షన్స్ మీదైతే స్ట్రాంగ్ ఎఫెక్ట్‌ని చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ అరోజల్ థియరీ. అరోజల్‌కి మీనింగ్ ఏంటి అనంటే మెంటల్ అలర్ట్‌నెస్ ఆర్ ఎక్సైట్‌మెంట్. అర్థమైందా? ఈ థియరీ వచ్చేసరికి మనకి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అనంటే బ్యాలెన్స్‌డ్ వేలో మన యొక్క మెంటల్ అలర్ట్‌నెస్‌ని ఎలా మెయింటైన్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అకార్డింగ్ టు దిస్ థియరీ పీపుల్ ఎలా ఉంటారు అనంటే ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ఎరోజల్‌ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? అంటే మెంటల్ అలర్ట్‌నెస్, ఎక్సైట్‌మెంట్, స్టిమ్యులేషన్ వీటన్నిటిలో బ్యాలెన్స్‌డ్‌గా అయితే ఉంటారు. ఇఫ్ మనకి మెంటల్ అలర్ట్‌నెస్‌లో ఆర్ ఎక్సైట్‌మెంట్‌లో బ్యాలెన్స్ లేదనుకోండి, ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని మెయింటైన్ చేయకపోతే స్ట్రెస్ ఆర్ బోర్డమ్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థింగ్ లేదా ఒక పనిని తీసుకుందాం. ఆ పనిలో మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఓకే. మనం బానే చేయగలుగుతాం. బట్ చాలా తక్కువ లో లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అసలు మనం ఆ పనిలో కంటిన్యూ చేయలేం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకందులో చాలా ఎక్కువ ఓవర్ ఎక్సైట్‌మెంట్ లేదా ఓవర్ స్టిమ్యులేషన్ ఉందనుకోండి ఎలా ఉంటుంది? స్ట్రెస్, టెన్షన్ ఇలాంటివన్నీ ఫీల్ అవుతూ ఉంటాం గదా! ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సో, ఈ విధంగా ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోకుండా లేదా లో లెవెల్ ఆఫ్ స్టిమ్యులేషన్ లేకుండా మన యొక్క మెంటల్ అలర్ట్‌నెస్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడానికి ఈ థియరీ పీపుల్‌ని మోటివేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్సెంటివ్ థియరీ. ఈ థియరీ ప్రకారం మన బిహేవియర్ ఎలా ఉంటుందనంటే ఎక్స్‌టర్నల్ రివార్డ్స్ ద్వారా మోటివేట్ అవుతుంది. ఇన్సెంటివ్స్ అంటే ఏంటి? ఏవైనా రివార్డ్స్, అప్రైజల్స్, ప్రమోషన్స్ ఇవే గదా! ఇలాంటి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద అయితే మన యొక్క మోటివేషన్ అంటే బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకెవరైనా ఏదైనా ఆఫర్ చేస్తున్నారంటే మీరెలా వర్క్ జేస్తారు?
నార్మల్‌గా చేసేదానికన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు కదా! ఇది అప్పటికప్పుడు మోటివేట్ అయిపోతూ ఉంటారనమాట. అంతేగాని మీరు ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని, నాకు అదంటే ఇంట్రెస్ట్. సో, నేనిక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి ఇలాంటివేమి ఉండవు. అప్పటికప్పుడు ఎక్స్‌టర్నల్ రివార్డ్స్ ఆర్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని మోటివేట్ అయ్యి మీరు ఆ పనైతే చేస్తూ ఉంటారు. సో, ఓవరాల్‌గా చెప్పాలి అనంటే ఈ థియరీ మనకేం చెప్తుంది? ఎక్స్‌టర్నల్ రివార్డ్స్ ద్వారా మన బిహేవియర్ ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సైకాలజీ అయితే చాలా ఈజీ సబ్జెక్ట్. ఈజీగా మనం అయితే రాసేయొచ్చు ఈ సబ్జెక్ట్‌ని. ఓవర్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఇందులో ఇంపార్టెంట్‌గా మనం రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే అర్థం చేసుకోవడం. అండర్‌స్టాండింగ్ లెవెల్. దీంట్లో వచ్చే థియరీస్, టర్మ్స్ వీటన్నిటిని బట్టి అమ్మో! ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా రావట్లేదు అన్నట్టు మీకు ఫీలింగ్ రావచ్చు. బట్ కాకపోతే ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకి ఇంతకంటే ఈజీ అయ్యే సబ్జెక్ట్ ఇంకేమీ లేదు. మెంటల్ హెల్త్, ఈ సైకాలజీ ఇవన్నీ కూడా మన ఓన్ బాడీని మనం అర్థం చేసుకోవడమే. అంతే కదా! సో, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము? మనలో వచ్చే బ్యాలెన్సెస్, ఇంబాలెన్సెస్ వీటిని స్టడీ చేస్తాం కంప్లీట్‌గా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మన అండర్‌స్టాండింగ్ లెవెలే ప్లే చేస్తుంది. మీరెంత బాగా అర్థం చేసుకుంటూ వీటన్నిటిని చదువుతూ ఉంటారో సబ్జెక్ట్ మనకి అంత ఈజీ అయిపోతుంది. మరీ కాంప్లెక్స్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అర్థం చేసుకుంటూ అయితే చదవండి. ఇట్స్ ఎనఫ్. నేను సైకియాట్రీ సబ్జెక్ట్‌కి సంబంధించి మాత్రమే చెప్పట్లేదు. అన్ని సబ్జెక్ట్స్ కూడా. మీరు ప్రతి దాంట్లోనూ మనసు పెట్టి అర్థం చేసుకుంటూ చదివితే ప్రతీదీ మనకి ఈజీ అయిపోతుంది. మోస్ట్‌లీ సైకియాట్రీ సబ్జెక్ట్స్ ఇంకా ఈజీ అవుతాయి. బికాజ్ మన గురించి మనం తెలుసుకుంటూ నేర్చుకోవడమే గదా! సో, మన గురించి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్‌ని పెట్టి మోటివేటెడ్‌గా ఉంటూ చదివితే ఈచ్ కాంపోనెంట్ మనకైతే ఈజీ అయిపోతాయి. ఇక డిస్కషన్‌లోకొచ్చేయండి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కాగ్నిటివ్ థియరీ. కాగ్నిటివ్ థియరీ ప్రకారం మోటివేషన్ అనేది మోస్ట్‌లీ థింకింగ్, ప్లానింగ్, ఎక్స్‌పెక్టేషన్స్ మీద అయితే డిపెండ్ అవుతుందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఈ థియరీ కూడా కంప్లీట్‌గా మనకి థింకింగ్ ప్రాసెస్ యొక్క ఇంపార్టెన్స్‌ని హైలైట్ చేస్తుంది. వై? బికాస్ మోటివేషన్ అనేది ఇంటర్నల్ ఫోర్స్ కదా! సో, మీరు ఇంటర్నల్‌గా ఏదైనా ఒక గోల్‌ని సెట్ జేసుకుంటే, ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి మీరొక ప్లాన్ అనేది చేసుకోవాల్సుంటుంది. సో, ఆ ప్లాన్‌ని రీచ్ అవ్వాలి. ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. టార్గెట్‌ని రీచ్ అవ్వాలి అనంటే యూ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. కంప్లీట్ ప్రాసెస్ అచీవ్ చేయడం ఎలా? కంప్లీట్‌గా మనం ఇది అచీవ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి? వాట్ వి నీడ్ అండ్ వాట్ యూ స్కిప్ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఆలోచించి మాత్రమే చేయగలరు. వితౌట్ థింకింగ్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అంతే కదా! మనం ఆలోచించకుండా ఒక చిన్న పని కూడా చేయలేం. ఏదైనా చేయాలి అనంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఆలోచిస్తేనే ముందుకెళ్తుంది. ఆలోచించకుండా ఉన్నామనిగా చేద్దాం అనేది అసలు పాసిబులే కాదు కదా! చిన్న పని కూడా చేయలేం. మన డైలీ రొటీనే ఒక ప్లాన్. మార్నింగ్ లేచి, బ్రష్ చేసి, ఫ్రెష్ అయ్యి, ఇలా వన్ బై వన్ స్టెప్ చేస్తామే తప్ప డైరెక్ట్‌గా అనేది ఉండదు కదా! ప్రతిదానికి ఒక సిస్టమాటిక్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ ఈ సిస్టమాటిక్ ప్లాన్ వెనక ఖచ్చితంగా థింకింగ్ అనే ప్రాసెస్ ఉంటుందనమాట. ఈ థింకింగ్ ప్రాసెస్‌ని కాగ్నిటివ్ థియరీ ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అర్థమైందా? ఇక ఈ స్లైడ్‌తో కంప్లీట్ థియరీస్ అన్నీ అయిపోయాయి. మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ టు స్టార్ట్ ఎ న్యూ టాపిక్. Our new concept is Maslow hierarchy of needs. And this is one of the most important motivational theories. Maslow hierarchy of needs ని అబ్రహం మాస్లో అయితే ప్రపోజ్ చేశారు. అకార్డింగ్ టు హిస్ పర్సెప్షన్ హ్యూమన్ నీడ్స్ అన్నీ కూడా హైరార్కియల్ ఆర్డర్ లో అయితే అరేంజ్ అయి ఉంటాయని చెప్తున్నారు. ఇలా అరేంజ్ చేసి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటే వన్ బై వన్ హ్యూమన్ తనకున్న నీడ్స్ ని సాటిస్ఫై చేసుకుంటూ ఫుల్ పొటెన్షియల్ గా ఏ విధంగా మారుతారనేది కంప్లీట్ థియరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ ఒక హ్యూమన్ బీయింగ్‌కి లోవర్ లెవెల్ ఆఫ్ నీడ్స్ గనుక సాటిస్ఫై అయితే నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు. అలా నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ప్రతి లెవెల్‌లో ఉన్న నీడ్స్‌ని సాటిస్ఫై చేసుకుంటూ ఫుల్ పొటెన్షియల్‌గా మారడమే ఈ హైరార్కీ ఆఫ్ నీడ్స్‌లో మనకు అర్థమవుతుంది. అబ్రహాం మాస్లో డిఫరెంట్ లెవెల్స్‌లో ఏమేమైతే నీడ్స్‌ని ఇంక్లూడ్ చేసి హ్యూమన్ బిహేవియర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారనేది ఫర్దర్‌గా మనం నెక్స్ట్ స్లైడ్స్ నుంచి చూద్దాం. ఈ కాన్సెప్ట్‌ని మనం ప్రీవియస్ యూనిట్స్‌లో చాలా సార్లయితే డిస్కస్ చేసుకున్నాం మై డియర్స్. ఇక్కడ నేను జస్ట్ ఔట్‌లైనే చెప్పేస్తాను. మరి అంత ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు కదా! ఇప్పటి వరకు అందరూ లెక్చర్ వీడియోస్‌ని కంటిన్యూయస్ ఫాలో అవుతుంటే ఈ పాటికి గ్రిప్ వచ్చేసుంటది. లేదు ఇంకా చూడలేదు అనంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వెషన్ ఇది. నెగ్లెక్ట్ చేయొద్దు. బాగా ప్రిపేర్ అవ్వండి. మాస్‌లో 5 మెయిన్ లెవెల్స్‌లో అయితే నీడ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఫిజియోలాజికల్, నెక్స్ట్ సేఫ్టీ, థర్డ్ లవ్ అండ్ బిలాంగింగ్‌నెస్, ఫోర్త్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఫోర్త్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఈ 5 మెయిన్ లెవెల్స్‌లో అయితే హ్యూమన్ బీయింగ్స్‌కున్న నీడ్స్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఫస్ట్ పర్సన్‌కి బేసిక్ నీడ్స్ కనుక సాటిస్ఫై అయ్యాయనుకోండి, గ్రాడ్యువల్లీ హయ్యర్ లెవెల్ నీడ్స్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తాడు.
అది కూడా రీచ్ అయ్యి అచీవ్ చేయగలిగితే నెక్స్ట్ ఇంకా ఫుల్ పొటెన్షియల్‌గా అయితే మారిపోతూ ఉంటాడు. అంటే ఇంక అన్నీ ఉంటాయి హ్యూమన్ బీయింగ్ దగ్గర. ఇఫ్ లోవర్ లెవెల్ ఆఫ్ నీడ్స్ కనుక సాటిస్ఫై అవ్వలేదనుకోండి, మేబీ పర్సన్ అక్కడితో ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. టోటల్ మనకిక్కడ 5 మెయిన్ లెవెల్స్‌లో అయితే డిఫరెన్షియేట్ చేయడం జరిగింది కదా! ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్‌లో ఏమేం నీడ్స్ అయితే ఇంక్లూడ్ అయ్యున్నాయనేది నెక్స్ట్ స్లైడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లెవెల్ ఏంటి? ఫిజియోలాజికల్ నీడ్స్. ఫిజియోలాజికల్ నీడ్స్‌ని మనం మన యొక్క బేసిక్ సర్వైవల్ నీడ్స్ అని గూడా అనొచ్చు. లైక్ ఫుడ్, వాటర్, స్లీప్, ఆక్సిజన్ అండ్ అదర్ బయోలాజికల్ రిక్వైర్మెంట్స్. ఇవన్నీ గూడా ఫిజియోలాజికల్ నీడ్స్ కిందకే వస్తాయి. ఇఫ్ మనకి ఈ నీడ్స్ అన్నీ గూడా సాటిస్ఫై అయితే అంటే బేసిక్ లెవెల్‌లో ఉన్న ఫుడ్, వాటర్, స్లీప్, ఆక్సిజన్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి అనంటే సాటిస్ఫై అయితే నెక్స్ట్ లెవెల్‌కి మనం అచీవ్ జేయడానికి ట్రై చేస్తాం. లేదు ఇవన్నీ సాటిస్ఫై అవ్వట్లేదు అనంటే అసలు మన సర్వైవలే కష్టమైపోతుంది. అర్థమైందా? ఫిజియోలాజికల్ నీడ్స్ మెయిన్‌లీ మనకి సర్వైవల్ అవ్వడానికి చాలా ఎసెన్షియల్ అయిన నీడ్స్. ఇవే గనక సాటిస్ఫై అవ్వకపోతే ఇక మన సర్వైవల్ అవ్వడమే కష్టమైపోద్ది. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఏంటి? సేఫ్టీ. సేఫ్టీ నీడ్స్‌లో మనం ఏం కోరుకుంటాము? సెక్యూరిటీ, ప్రొటెక్షన్, స్టెబిలిటీ అండ్ ఫ్రీడమ్. ఒక హ్యూమన్‌కి బయోలాజికల్ బేసిక్ నీడ్స్ అన్ని సాటిస్ఫై అయిన తర్వాత తనెక్కడున్నాడో అక్కడ కొంచెం ప్రొటెక్షన్, సెక్యూర్డ్ లైఫ్, స్టెబిలిటీ అండ్ ఫ్రీడమ్‌నయితే కోరుకోవడం సహజమే గదా! ఇవన్నీ ఉంటే తను కొంచెం లైఫ్‌లో స్టాండర్డ్‌గా ఉన్నట్టు ఫీలొస్తుంది. నెక్స్ట్ లెవెల్‌కి ట్రై చేస్తాడనమాట. ఇఫ్ తనకి బేసిక్ లెవెల్ నీడ్స్ మాత్రమే సాటిస్ఫై అవుతున్నాయి. ప్రొటెక్షన్, సేఫ్టీ, డేంజర్ నుంచి ఫ్రీడమ్ గాని ఇలాంటివేమీ దొరకట్లేదు అనంటే తన లైఫ్ అక్కడితో స్టాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్‌గా మూవ్ అవ్వలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. అర్థమైందా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్ బేసిక్ నీడ్స్‌ని అచీవ్ చేసుకున్న తర్వాత సేఫ్టీని కోరుకుంటారు. సేఫ్టీని కోరుకున్న తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అవ్వాలి అనే మోటివేషన్ క్రియేట్ అవుతుంది. థర్డ్ లెవెల్ ఏంటిమా? లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్. అంతే గదా! సో, ఫస్ట్ బేసిక్ లెవెల్స్ అన్నీ మనకి సాటిస్ఫై అయిపోయాయి. ఫుడ్ ఉంది, ప్రాపర్ స్లీప్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అలాగే కంప్లీట్‌గా మనకు కావాల్సిన బయోలాజికల్ నీడ్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయిపోతున్నాయి. నెక్స్ట్ మనం ఏం కోరుకున్నాము? సెక్యూరిటీని కోరుకున్నాం. ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది కావాలని అనుకున్నాం. సెక్యూర్డ్ లైఫ్ కూడా అచీవ్ అయిపోయాను. నెక్స్ట్ ఏం కోరుకుంటాను? రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్స్, ఫ్యామిలీ సపోర్ట్ వీటన్నిటిని అయితే ఆటోమేటిక్‌గా డిజైర్ చేస్తాం గదా! నాకు కూడా మంచి రిలేషన్‌షిప్ కావాలి. ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. వీటన్నిటిని అయితే మనం కోరుకుంటూ ఉంటాం. అండ్ ఈ నీడ్స్‌ని థర్డ్ లెవెల్ లవ్ అండ్ బిలాంగింగ్‌నెస్‌లో అయితే ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ మనం లవ్ అండ్ బిలాంగింగ్‌నెస్‌ని కోరుకోం. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఉండడానికి నీకు కొంచెం బేసిక్ నీడ్స్ కావాలి కదా! బేసిక్ నీడ్స్ వచ్చిన తర్వాత నీకంటూ ఒక సెక్యూర్డ్ లైఫ్, ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఉండాలి. అలా లైఫ్ వచ్చిన తర్వాత ఇంకొక పార్ట్‌నర్ కోసం నువ్వు సెర్చ్ చేస్తావు. సమ్ మోర్ పీపుల్‌ని నీలో ఇంక్లూడ్ చేసుకోవడానికి. అంటే నీతో పాటు నీ ఫ్యామిలీ లాగా తీసుకోవడానికి డిజైర్ చేస్తావు. ఆ నెక్స్ట్ ఇవన్నీ సాటిస్ఫై అయిన తర్వాత అనదర్ లెవెల్ కోసం ట్రై చేస్తావు. ఆ లెవెల్ ఏంటి? సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్‌లో మనకున్న నీడ్స్ మనం అచీవ్ చేయాలి అనుకునే నీడ్స్ ఏంటి అనంటే రెస్పెక్ట్, రికగ్నిషన్, కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ వర్త్. అంతే కదా! ఇవన్నీ ఉన్న తర్వాత ఒక హ్యూమన్ ఆటోమేటిక్‌గా ఏం కోరుకుంటాడు? నాకు కొంచెం రెస్పెక్ట్ కావాలి. కాన్ఫిడెన్షియాలిటీని బిల్డ్ చేసుకోవాలి. అండ్ రికగ్నైజ్ అవ్వాలి అందరిలోకెల్లా అన్నట్టు ఈ ఫోర్త్ లెవెల్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్టే ఎవ్వరు ఇవన్నీ కోరుకోరు. బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి ఒకదాని తర్వాతే ఒకటి మనం ఈ లెవెల్స్‌లో అయితే అచీవ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మనం రెస్పెక్ట్ కోరుకుని రికగ్నిషన్, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్ ఇవన్నీ అచీవ్ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్ లెవెల్ సెల్ఫ్ యాక్చువలైజేషన్‌కైతే రీచ్ అయిపోతాం. ఇంక సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఫుల్ పొటెన్షియల్ అన్నమాట. ఇంక మన దగ్గర అన్నీ ఉన్నట్టే. అంటే ఇంకా మనకు కావాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయి. ప్రతిదాన్ని అచీవ్ చేయగలిగాము. ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్‌ని లీడ్ చేయడమే సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో, అబ్రహాం మాస్లో ఈ 5 లెవెల్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని హ్యూమన్ బిహేవియర్ ఏ విధంగా మోటివేట్ అవుతుంది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నీడ్స్ ద్వారా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆర్ యూ ఆల్ క్లియర్ అబౌట్ ఇట్? సో, పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3 నుంచి కొత్త కాన్సెప్ట్ ఎమోషన్‌తో అయితే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఎమోషన్. అసలు ఎమోషన్ అంటే ఏంటి? ఎమోషన్‌ని మనం ఏమని పిలుస్తాము? మాటిమాటికి యూజ్ చేస్తూ ఉంటాం గదా! కామన్‌గా. నా ఎమోషన్స్‌తో ఆడుకోకండి. ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతున్నాయని. అసలు ఎమోషన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఆఫ్ ఫీలింగ్స్ రైట్? ఎమోషన్ అంటే ఒక కాంప్లెక్స్ సైకలాజికల్ స్టేట్ అర్థమైందా? ఆ సైకలాజికల్ స్టేటే మన యొక్క ఫీలింగ్స్, రియాక్షన్స్, ఎమోషన్స్ ఓకేనా? ఎమోషనల్ ఫీలింగ్స్ వల్లనే మన బాడీలో చేంజెస్ అండ్ బిహేవియర్‌లో రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ ఇది మోస్ట్‌లీ మన యొక్క థింకింగ్ ప్యాటర్న్, బిహేవియర్ ప్యాటర్న్ అండ్ రియాక్షన్స్‌ని ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటుంది. ఎమోషనల్లీ మనం స్టేబుల్ ఉంటే ఓకే. వెల్ అండ్ గుడ్.
అదే ఇన్‌స్టేబుల్ ఉంటే ఎక్కువ యాంగర్ ఇష్యూస్ రావడము, స్ట్రెస్ ఫీల్ అయిపోవడము, సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువుంటుందనమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది ఎమోషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్‌నయితే ప్లే చేస్తున్నాయి మన బిహేవియర్ మోడిఫికేషన్‌లో. ఎమోషన్‌ని డెఫినిషన్‌గా చూస్తే ఆల్రెడీ గివెన్ వెరీ సింప్లిఫైడ్ డెఫినిషన్ ఇన్ ద స్లైడ్. యూ జస్ట్ గో త్రూ ఇట్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఓకేనా? సో, డెఫినిషన్‌గా చూస్తే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు మన మైండ్‌లో ఫీలింగ్స్ ఉంటాయి గదా! ఈ ఫీలింగ్స్ వల్ల మన బాడీలో ఆటోమేటిక్‌గా చేంజెస్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనలో భయం అనే ఫీర్ ఉందనుకో, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. లేదా స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అవ్వడం. అదే కంప్లీట్ డెఫినిషన్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అర్థమైందా? ఏమైనా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? అసలేం లేదు. ఎమోషనల్ బిహేవియర్ డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ అవుతుందనమాట. మన యొక్క ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, గెస్చర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ద్వారా. సో, ఇలా ఎమోషనల్లీ మనం ఏదైనా ఫీల్ అవుతున్నాము అనంటే ఇమ్మీడియేట్‌గా ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది బాడీ చూపిచ్చేస్తూ ఉంటుంది. అదే ఈ డెఫినిషన్ యొక్క సింపుల్ మీనింగ్. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషన్స్. ఎమోషన్స్ కంప్లీట్‌గా జరగాలి అనంటే 4 మెయిన్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. అవేంటి అనేది ఇక్కడ నేను లిస్ట్ ఔట్ చేశాను. ఒకసారి చూడండి. నంబర్ 1 సబ్జెక్టివ్ ఫీలింగ్. నెక్స్ట్ ఎమోషనల్ బిహేవియర్. థర్డ్ ఫిజియోలాజికల్ చేంజెస్. అండ్ ఎట్ లాస్ట్ కాన్షియస్ ఎక్స్‌పీరియన్సెస్. ఈ కాంపోనెంట్స్ అన్నీ కలిపే మనలో ఎమోషనల్ రియాక్షన్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో, నువ్వు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వాలి అనంటే ఈ 4 కాంపోనెంట్సే మెయిన్‌గా రెస్పాన్సిబుల్ అవుతాయని దానర్థం. సో, సబ్జెక్టివ్ ఫీలింగ్‌ని ఏం చెప్పొచ్చు? ఇంటర్నల్‌గా నువ్వు ఫీల్ అయ్యే ఎక్స్‌పీరియన్స్‌ని సబ్జెక్టివ్ ఫీలింగ్ అయితే చెప్పొచ్చు. ఎమోషనల్ బిహేవియర్ అంటే ఇంటర్నల్‌గా నువ్వు ఫీల్ అయింది మొహంలో కనిపిస్తుంది గదా! నీ ఎక్స్‌ప్రెషన్‌లో. అది ఎమోషనల్ బిహేవియర్. ఫిజియోలాజికల్ చేంజెస్ అంటే బాడీలో జరిగే ఫిజికల్ రియాక్షన్స్. ఓకే. భయమేసినప్పుడు హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం, స్వెట్టింగ్ రావడం ఇలా అన్నమాట. ఫైనల్ వన్ కాన్షియస్ ఎక్స్‌పీరియన్స్ అంటే పర్సన్‌కి తను ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నాడో ఆ ఫీలింగ్ పైన అవేర్‌నెస్ ఉండడం. ఓకే. ఈ 4 కాంపోనెంట్స్ కలిపి మనలో ఎమోషనల్ రియాక్షన్స్‌కి కారణమవుతాయి. ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఫర్దర్ స్లైడ్స్‌లో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాంపోనెంట్ సబ్జెక్టివ్ ఫీలింగ్. సబ్జెక్టివ్ ఫీలింగ్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ఇంటర్నల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేసే ఎమోషనల్ ఫీలింగ్‌ని సబ్జెక్టివ్ ఫీలింగ్ అని అంటాం. ఎగ్జాంపుల్‌గా హ్యాపీనెస్, సాడ్‌నెస్, యాంగ్రీ, ఎఫ్రైడ్ ఇలాంటివన్నీ ఫీల్ అవ్వడం. ఈ ఫీలింగ్స్ ప్రతి పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉంటాయి. సేమ్ సిట్యుయేషన్ ఒక నలుగురికి ఎదురైందనుకోండి. అందులో కొంతమంది ఆ సిట్యుయేషన్‌కి హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకొంతమంది సాడ్‌గా ఫీల్ అవుతారు. కొంతమంది యాంగ్రీగా ఉంటారు. ఇంకొంతమంది ఎఫ్రైడ్ ఫీల్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇలా మీ ఇంటర్నల్‌గా జరిగే ఫీలింగ్స్‌ని సబ్జెక్టివ్ ఫీలింగ్ అని అంటాం. ఈ సబ్జెక్టివ్ ఫీలింగ్ నుంచే రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఎమోషన్ ఫర్దర్‌గా కంటిన్యూ చేసే కాంపోనెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ సబ్జెక్టివ్ ఫీలింగ్ మోస్ట్‌లీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. బికాజ్ నువ్వు ఇంటర్నల్‌గా ఏదైతే ఫీల్ అవుతున్నావో అవన్నీ కూడా నీ పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఫీలింగ్‌లోకి వస్తూ ఉంటాయి. దట్స్ వై సబ్జెక్టివ్ ఫీలింగ్ మోస్ట్‌లీ ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్ కాబట్టి పర్సనల్ ఫీలింగ్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సెకండ్ కాంపోనెంట్ ఎమోషనల్ బిహేవియర్. ఎమోషనల్ బిహేవియర్ అంటే మనం అవుట్‌వర్డ్ ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని ఎమోషనల్ బిహేవియర్ అని అంటాం. ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాము? ఎలా తెలుస్తుంది మన యొక్క ఎమోషనల్ బిహేవియర్? ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే గదా! హ్యాపీనెస్ వచ్చిందనుకోండి, నవ్వడం, కొంచెం గ్లోగా అనిపిస్తూ ఉంటుంది మన ఫేస్‌లో. అలాగే సాడ్‌నెస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? సాడ్ ఫేస్ ఏసుకొని ఏడుస్తున్నట్టు లేదా లోన్‌లీగా ఉన్నట్టు సమ్‌వాట్ మన ఫీలింగ్స్ అన్నీ గూడా మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే అదర్స్‌కి కనిపిస్తూ ఉంటాయి. సో, వీటిని ఎమోషనల్ బిహేవియర్ అని అంటాం. ఎమోషనల్‌గా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో ఆటోమేటిక్‌గా మన బాడీ లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి నేను హ్యాపీనెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి అన్నట్టు మీరేం ప్లాన్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా అదే బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. ఎమోషనల్లీ మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ బిహేవియర్ అంతా మారిపోతుంది. మీరు అనుకుని ఏదో చెయ్యాలి కదా! అని చేయాల్సిన అవసరం లేదు. మీరే కాదు ఎవరైనా సరే. ఏ ఫీలింగ్ అయినా సరే మనలో ఉంది అనంటే ఆ ఫీలింగ్‌ని మనం చూపిచ్చాలి కదా! అన్నట్టు చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మన బిహేవియర్‌లో చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. థర్డ్ వన్ ఫిజియోలాజికల్ చేంజెస్. ఎమోషన్స్ మన బాడీలో కొన్ని ఫిజియోలాజికల్ చేంజెస్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా! మనకి భయమేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటాము? అదే భయమనేదే ఫీలింగ్ అనుకోండి. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మన బాడీలో ఏ చేంజెస్‌ని అబ్జర్వ్ చేయొచ్చు? లైక్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం, బీపీ పెరిగిపోవడం, లేదా స్వెట్టింగ్, మజిల్ టెన్షన్ అండ్ హార్మోనల్ చేంజెస్ ఇలాంటివన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం గదా! ఇదే అన్నమాట ఫిజియోలాజికల్ చేంజెస్ అంటే మన బాడీలో ఫీలింగ్స్ వల్ల క్రియేట్ అయిన కొన్ని ఫిజియోలాజికల్ చేంజెస్‌ని ఈ కాంపోనెంట్‌లోకైతే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవ్వరు లేరు చుట్టుపక్కల. మీకు చాలా భయమేస్తుంది గదా! సో, అలా భయమేస్తూ ఉన్నప్పుడు మన బాడీలో ఫిజియోలాజికల్ చేంజెస్ క్రియేట్ అవుతాయి. లైక్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం, స్వెట్టింగ్ రావడం ఇలాంటి కొన్ని చేంజెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ చేంజెస్ అన్నీ క్రియేట్ అయ్యి నిన్ను అలర్ట్ చేస్తాయన్నమాట. నువ్వు అలర్ట్‌గా ఉండు. ఒక్కదానివే ఉన్నావు. సో, జాగ్రత్త అన్నట్టు.
ఓకే. నెక్స్ట్ ఫైనల్ కాంపోనెంట్ కాన్షియస్ ఎక్స్‌పీరియన్స్. ఈ స్లైడ్ అయితే మిస్ అయింది. ఓకే. బట్ కాకపోతే క్వెషన్ అండ్ ఆన్సర్స్‌ని అప్‌లోడ్ చేశాను కదా! అక్కడ డీటెయిల్ ఫార్మాట్‌లో ఇస్తాను. వాట్ ఇట్ మీన్ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. కాన్షియస్ ఎక్స్‌పీరియన్స్ అంటే పర్సన్‌కి తను ఏం ఫీల్ అవుతున్నాడో ఆ ఫీలింగ్ తెలియడం. మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నామనుకోండి, మనం హ్యాపీనెస్‌ని ఫీల్ అవ్వగలుగుతున్నాం గదా! అలాగే సాడ్‌గా ఉంటే బాధను ఫీల్ అవ్వగలుగుతున్నాం. అలా మనకి ఏదైతే ఫీలింగ్ అనిపిస్తుందో ఆ ఫీలింగ్‌ని ఫీల్ అవ్వడాన్నే కాన్షియస్ ఎక్స్‌పీరియన్స్ అని అంటాం. దట్ ఈస్ ద సింపుల్ మీనింగ్ ఆఫ్ ఇట్. సో, దిస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అయితే డిస్కస్ చేద్దాం. ఎమోషన్స్‌ని డిఫరెంట్ వేస్‌లో అయితే క్లాసిఫై చేయడం జరిగింది. మెయిన్‌లీ 4 టైప్స్. పాజిటివ్, నెగెటివ్, ప్రైమరీ అండ్ సెకండరీ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ మెంటల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తే, నెగెటివ్ ఎమోషన్స్ మనలో స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ప్రైమరీ ఎమోషన్స్ వచ్చేసరికి బేసిక్ అండ్ యూనివర్సల్ ఎమోషన్‌గా నిలుస్తాయి. సెకండరీ ఎమోషన్స్ మీన్స్ కాంప్లెక్స్ ఎమోషన్స్. అర్థమైందా? ఈ 4 టైప్స్ కింద మనకైతే ఎమోషన్స్‌ని క్లాసిఫై చేయడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్‌గా అయితే చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ అంటే మనకి పాజిటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి కదా! లైక్ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్‌ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్‌గా మనం లవ్, హ్యాపీనెస్, హోప్, ప్లెజర్ అండ్ లాఫర్‌నయితే తీసుకోవచ్చు. ఈ పాజిటివ్ ఎమోషన్స్ అన్నీ కలిపి మనలో హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి పాజిటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ నెగెటివ్ ఎమోషన్స్. నెగెటివ్ ఎమోషన్స్ వచ్చేసరికి మనలో స్ట్రెస్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేయడానికి రీజన్స్. అర్థమయ్యాయా? సో, నెగెటివ్ ఎమోషన్స్‌కి ఎగ్జాంపుల్‌గా ఏం తీసుకోవచ్చు? ఫియర్, యాంగర్, సాడ్‌నెస్, జెలసీ అండ్ హేట్రెడ్‌నెస్. ఇవన్నీ ఉన్నాయనుకోండి మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటాము? అసలు సరిగ్గా నార్మల్‌గా పీస్ ఆఫ్ మైండ్‌తోనే ఉండలేం కదా! నార్మల్ పీపుల్ లాగా బిహేవ్ చేయడం కూడా చాలా కష్టం. అలాగే మన యొక్క పియర్ గ్రూప్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా కష్టమే. ఇవన్నీ గూడా మనలో మనకే తెలియకుండా నెగెటివ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ జేసేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా స్ట్రెస్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అండ్ హెల్త్ మీద మేజర్ ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ ప్రైమరీ ఎమోషన్స్. ప్రైమరీ ఎమోషన్స్‌ని బేసిక్ యూనివర్సల్ ఎమోషన్స్ అని డిస్కస్ జేసుకున్నాం కదా! అంటే ప్రతి ఒక్కరిలోనూ సేమ్‌గా ఎక్స్‌ప్రెస్ అయ్యే ఎమోషనల్ రియాక్షన్స్ అని గూడా జెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అనుకున్న గోల్‌ని అచీవ్ చేశారనుకోండి. ఎలా ఫీల్ అవుతారు? ఖచ్చితంగా అందరూ ఆనందపడతారు గదా! నువ్వు ఎగ్జామ్‌లో పాస్ అయ్యి సక్సెస్ అయినా ఆనందపడతావు. ఇంకొంతమంది జాబొచ్చి సక్సెస్ అయినా ఆనందపడుతూనే ఉంటారు. అంతేగాని జాబొచ్చిందని ఏడవడం, ఎగ్జామ్‌లో పాస్ అయ్యామని ఏడవడం ఇలాంటివన్నీ ఉంటాయా? ఉండవు కదా! అలాగే భయమేసినప్పుడు ప్రతి ఒక్కరు భయపడతారు. అంతేగాని భయమేస్తుంది కదా! అని కొంతమంది ఆనందంగా ఫీల్ అవ్వరు కదా! సో, ప్రైమరీ ఎమోషన్స్ ఆర్ ద బేసిక్ యూనివర్సల్ ఎమోషన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌లో కామన్‌గా ఒకటే స్టైల్‌లో ఎమోషనల్ రియాక్షన్స్‌ని చూడగలుగుతాం గదా! ఆ ఎమోషనల్ రియాక్షన్స్ అన్నీ కూడా ప్రైమరీ ఎమోషన్స్ అని అంటాం. లాస్ట్ క్లాసిఫికేషన్ సెకండరీ ఎమోషన్స్. సెకండరీ ఎమోషన్స్ అంటే కాంప్లెక్స్ ఎమోషన్స్ అని జెప్పాను కదా! ఇవి యూజువల్లీ ప్రైమరీ ఎమోషన్స్ ప్లస్ సోషల్ లెర్నింగ్ ద్వారా డెవలప్ అయిన ఎమోషనల్ రియాక్షన్స్ అని గూడా జెప్పొచ్చు. అంటే ప్రైమరీ ఎమోషన్స్ ఏంటి? అందరికీ కామన్‌గా ఉండే బేసిక్ యూనివర్సల్ ఎమోషన్స్. వీటితో పాటు సోషల్ లెర్నింగ్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాము? కొన్ని టైప్ ఆఫ్ క్వాలిటీస్ అనేవి మనకు అలవాటయిపోతూ ఉంటాయి గదా! లైక్ అందరిని చూసినప్పుడు గిల్ట్, షేమ్, ప్రైడ్, జెలసీ, ఎంబారాస్మెంట్ ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అన్నమాట. ఇవి 2 కాంబినేషన్ కలిపి సెకండరీ ఎమోషన్ కింద చెప్తూ ఉంటాం. అర్థమైందా? సో, ఇవి మనం ఎక్వైర్ చేసుకుంటామన్నమాట. సొసైటీ నుంచి, ప్రైమరీ ఎమోషన్స్ నుంచి. ఎగ్జాంపుల్‌గా మీరేదైనా తప్పు చేశారనుకోండి, గిల్ట్ ఫీల్ అవ్వడం, లేకపోతే అచీవ్‌మెంట్ వల్ల ప్రైడ్ ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ. నువ్విది జేస్తే నీకు గిల్ట్ ఒస్తుంది అనేది నీకెలా తెలుస్తుంది? సోషల్ ఇంటరాక్షన్ ద్వారా ప్లస్ ప్రైమరీ ఎమోషన్స్ ద్వారా మనం డెవలప్ జేసుకున్న క్వాలిటీస్. మనలో డెవలప్ అయిన ఎమోషనల్ రియాక్షన్స్. వీటి వల్లే మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎమోషనల్ రియాక్షన్స్ అన్ని సిట్యుయేషన్ వచ్చినప్పుడు లైక్ మిస్టేక్స్ హ్యాపెన్ అయినప్పుడు లేదా సక్సెస్ హ్యాపెన్ అయినప్పుడు బయటకొస్తూ ఉంటాయి. క్లాసిఫికేషన్ అయితే క్లియర్ అయింది కదా! అలాగే ఎమోషన్స్‌ని మెజర్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ డిఫరెంట్ మెథడ్స్ ఏంటో కాదు లైక్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని అబ్జర్వ్ చేయడం, వాయిస్ టోన్ చేంజెస్‌ని బట్టి పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడా లేదా యాంగ్రీ టోన్ ఉందా, లేదు కొంచెం చిరాకుగా ఫీల్ అవుతున్నాడా ఇలా అనలైజ్ చేసుకోవడం. ఫిజియోలాజికల్ రియాక్షన్స్‌ని బట్టి లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ లెవెల్ ఆఫ్ యాంగ్రీనెస్‌ని మెజర్ చేసుకోవడం. అట్ లాస్ట్ సమ్ కామన్ సైకలాజికల్ టెస్ట్స్ అనేవి యూజ్ చేయడం అన్నమాట. ఇలా డిఫరెంట్ మెథడ్స్‌నైతే యూజ్ చేసి ఎమోషనల్ రెస్పాన్సెస్‌ని అర్థం జేసుకోవచ్చు. అలాగే లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ ఎంత వరకు ఉన్నాయనేది కూడా మనం మెజర్ చేయొచ్చు. వెరీ సింపుల్ మెజర్‌మెంట్ ఆఫ్ ఎమోషన్స్ అంటే మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో ఎదుటి వాళ్ళలో సో, ఇలా అబ్జర్వ్ చేసి ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ ఫీలింగ్‌ని ఫీల్ అవుతున్నారని టాలీ చూసుకోవడం, అనలైజ్ జేసుకోవడం.
ఇకపోతే సైకాలజిస్ట్ ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి డిఫరెంట్ థియరీస్‌నయితే ప్రపోజ్ చేశారు. ఆ థియరీస్ అన్నీ కూడా థియరీస్ ఆఫ్ ఎమోషన్స్ లైట్ నుంచి డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ థియరీస్ వచ్చేసరికి వాటిలో జేమ్స్ లాంచ్ థియరీ, క్యానన్ బర్డ్ థియరీ, స్కెచ్చర్ సింగర్ థియరీ అండ్ లాజరస్ థియరీ. ఈ థియరీస్ మనకి మెయిన్‌లీ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయనంటే ఎమోషన్స్ అండ్ బాడీ రియాక్షన్స్ 2 కలిపి కాగ్నిటివ్ ప్రాసెస్‌తో ఎలా రిలేట్ అయ్యి డెవలప్ అవుతాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ స్లైడ్‌లో ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఒక్కొక్క థియరీని అసలేం ప్రపోజ్ చేశారు, ఏముంది అనేది డీటెయిల్‌గా చూద్దాం. ఈ స్లైడ్ చూడండి. కంప్లీట్ 4 థియరీస్‌ని ఇన్ డీటెయిల్ ఫార్మ్‌లో అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనం హౌ దీస్ సైకలాజికల్ థియరీస్ ఎక్స్‌ప్లెయిన్స్ హౌ ఎమోషన్ అక్కర్స్ అనేది చూద్దాం. సైకాలజిస్ట్‌లయితే ఈ 4 మెయిన్ థియరీస్‌ని బేస్‌గా తీసుకొని మనలో ఎమోషన్స్ ఎలా డెవలప్ అవుతాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ వన్ జేమ్స్ లాంచ్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఫస్ట్ మన బాడీలో ఫిజియోలాజికల్ చేంజెస్ జరిగి తర్వాత మాత్రమే ఎమోషనల్ ఫీలింగ్ అనేది మనకొస్తుందని చెప్తున్నారు. లైక్ ఫర్ సపోజ్ మీకు భయమేస్తుందనుకోరా! భయమేస్తున్నప్పుడు భయం కంటే ముందే నీ బాడీలో చేంజెస్ ఒస్తాయన్నమాట. ఫిజియోలాజికల్ చేంజెస్ అంటే లైక్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం, స్వెట్టింగ్ రావడం ఇలాంటి సమ్ టైప్ ఆఫ్ చేంజెస్ జరిగి ఆ నెక్స్ట్ మాత్రమే నీకు భయం అనే ఫీలింగ్ కలుగుతుందని ఈ థియరీ ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అర్థమైందా? అంటే ఫీలింగ్స్ కంటే ముందు బాడీలో చేంజెస్ ఒచ్చి, ఆ తర్వాత మాత్రమే మనం ఫీలింగ్స్‌ని ఫీల్ అవుతామని ఈ కంప్లీట్ థియరీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అనంటే, ఈ థియరీ ప్రకారం నువ్వు నీ బాడీలో చేంజెస్ ఒచ్చాయి కాబట్టి మాత్రమే భయపడుతున్నావు. యాక్చువల్లీ నీకు భయం అనేది లేదు అని చెప్తున్నారు. అర్థమైందా? నీ బాడీలో ఆ చేంజెస్ ఒచ్చాయి కాబట్టే భయం అనే ఫీలింగ్ నీకు కలిగింది. లేదంటే నీకు భయమే లేదు అని చెప్తున్నారు. సెకండ్ వన్ కానన్ బర్డ్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఎమోషన్ అండ్ బాడీ రియాక్షన్ సేమ్ టైమ్‌లో జరుగుతాయి. ఫస్ట్ థియరీలో ఏంటి? మన బాడీలో చేంజ్ వచ్చిన తర్వాత ఎమోషనల్ ఫీలింగ్‌ని ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ బోత్ ఎమోషనల్ ఫీలింగ్ ప్లస్ బాడీ రియాక్షన్స్ 2 గూడా ఒకటే టైమ్‌లో జరుగుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నేక్‌ని చూసారనుకోండి. వెంటనే భయం ఫీల్ అవుతూ ఉంటారు కదా! అలాగే హార్ట్ బీట్ గూడా అదే టైమ్‌లో ఇంక్రీజ్ అవ్వడం. 2 కలిపి ఒకటే టైమ్‌లో జరగడాన్ని ఈ కానన్ బర్డ్ థియరీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. బోత్ ఎమోషన్స్ అండ్ బాడీ రియాక్షన్స్ విల్ హ్యాపెన్ ఇన్ సేమ్ టైమ్. థర్డ్ స్కాచర్ సింగర్ థియరీ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ 2 ఫ్యాక్టర్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఎమోషన్ డెవలప్ అవ్వడానికి 2 ఫ్యాక్టర్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఒకటి ఫిజియోలాజికల్ ఎరోసల్ అండ్ కాగ్నిటివ్ ఇంటర్ప్రిటేషన్. అర్థమైందా? ఫిజియోలాజికల్ ఎరోసల్ అంటే మన బాడీలో వచ్చే రియాక్షన్స్. ఓకేనా? మన బాడీలో వచ్చే రియాక్షన్స్ ప్లస్ కాగ్నిటివ్ ఇంటర్ప్రిటేషన్ అంటే నువ్వు సిట్యుయేషన్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నావనేది. ఈ రెండిట్లి మీద అయితే బేస్ అయి ఉంటుంది. మనకొక ఫీలింగ్ ఫీల్ అవ్వాలి అనంటే. నీకు భయమేస్తుంది అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీలో రియాక్షన్స్ ఫిజియోలాజికల్ ఎరోసల్ ఉండాలి. దాంతో పాటు ఆ సిట్యుయేషన్‌ని నువ్వు కంప్లీట్‌గా అర్థం జేసుకోవాలి. వితౌట్ అండర్‌స్టాండింగ్, వితౌట్ దిస్ ఫిజియోలాజికల్ రియాక్షన్, ఎమోషన్ విల్ నాట్ కంప్లీట్‌లీ హ్యాపెన్. అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్ వన్ లాజరస్ కాగ్నిటివ్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఫస్ట్ పర్సన్ సిట్యుయేషన్‌ని ఎవాల్యుయేట్ జేసి తర్వాత ఎమోషన్ అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నారు. అర్థమైందా? ఒక్కొక్క థియరీలో మనకు ఒక్కొక్క కొత్త విషయం చెప్తున్నార్రా. ఫస్ట్ థియరీలో ఏమన్నారు? ఫస్ట్ నీ బాడీ రియాక్ట్ అయిన తర్వాత ఎమోషన్‌ని ఫీల్ అవుతావు అని చెప్పారు. సెకండ్ థియరీలో 2 కలిపి ఎమోషన్ ప్లస్ బాడీ రియాక్షన్ 2 ఒకటే టైమ్‌లో జరుగుతాయని చెప్పారు. ఇక థర్డ్ వన్ అయితే ఎమోషన్ డెవలప్ అవ్వడానికి రీజన్ ఫిజియోలాజికల్ ఎరోసల్ ప్లస్ నువ్వు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి నీలో ఎమోషన్స్ డెవలప్ అవుతాయని చెప్తున్నారు. ఇకపోతే ఫోర్త్ థియరీలో మనకేం చెప్తున్నారనంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్యుయేషన్ అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే భయం అనే ఫీలింగ్ ఆర్ ఎనీ అదర్ హ్యాపీనెస్, సాడ్‌నెస్ ఆర్ ఎనీ అదర్ ప్రతీదీ గూడా ఫస్ట్ నువ్వు సిట్యుయేషన్ అనలైజ్ చేసుకొని ఓకే. ఈ సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, ఈ సిట్యుయేషన్‌కి నేను ఇలా ఫీల్ అవ్వాలి. అలా నువ్వు అస్యూమ్ చేసుకున్న తర్వాత, అనలైజ్ అయిన తర్వాత మాత్రమే నీలో ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి హ్యాపెన్ అవుతాయని ఈ థియరీ ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అర్థమైందా 4 థియరీస్? నేను మరీ ఇన్ డెప్త్‌గా చెప్పకుండా క్యాజువల్‌గా మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే చెప్పిస్తున్నాను. If you need detailed explanation, please do comment. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ నర్సింగ్. ఈ స్లైడ్‌తో అయితే మనకి పార్ట్ 3 కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు క్లాస్ విన్నారు కదా! ఏంటి మీకేమన్నా అర్థమైందా? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ నర్సింగ్ ప్రాక్టీస్? మన యొక్క నర్సింగ్ ప్రాక్టీస్‌లో ఎమోషనల్ అండర్‌స్టాండింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ పేషెంట్ యొక్క హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ థెరప్యూటిక్ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకోవాలి అనంటే గుడ్ అండర్‌స్టాండింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్స్ పైన. ఎందుకంటే పేషెంట్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు? ఫియర్‌గా ఉన్నారా? యాంక్సియస్‌గా ఉన్నారా? లేదా పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారా? అనేది మనం కరెక్ట్‌గా అర్థం చేసుకున్నామనుకో, ప్రాపర్ కేర్ అనేది ప్లాన్ చేయగలం. బికాస్ ఓన్లీ ఫిజికల్ ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేస్తే సరిపోదు కదా! హోలిస్టికల్లీ అప్రోచ్ ఇవ్వాలి అనంటే ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి అనంటే యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద పేషెంట్ ఫీలింగ్స్ ఫస్ట్, రైట్? ఇలా అర్థం చేసుకొని నువ్వు ప్లాన్ చేస్తేనే పేషెంట్ కేర్‌లో మనం ఏమైతే గోల్స్‌ని సెట్ చేసుకున్నామో వాటన్నిటిని ఈజీగా అయితే అచీవ్ అవ్వచ్చు. అలాగే రికవరీ పీరియడ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇక దీంతో పార్ట్ 3 అనేది కంప్లీట్ అయిపోతుందని చెప్పా కదా! ఇక లాస్ట్ ఫైనల్ పార్ట్ ఒకటే రిమైనింగ్ ఉంది. ఇప్పుడు ఫైనల్ పార్ట్‌కైతే వెళ్ళిపోయి రిమైనింగ్ మిగిలిన కాన్సెప్ట్స్‌ని అయితే డిస్కస్ చేద్దాం. పార్ట్ 4 ఈస్ ఆల్ అబౌట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్, స్ట్రెస్ అండ్ యాటిట్యూడ్. సో, ఫస్ట్ మనం స్ట్రెస్‌ని అయితే డిస్కస్ చేద్దాం. స్ట్రెస్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అనంటే ఒక పర్సన్ ప్రెషర్ లేకపోతే టెన్షన్ ఫీల్ అయినప్పుడు దాన్నే స్ట్రెస్ అని అంటాం. అంతే కదా! రోజుకి ఎన్ని సార్లు యూజ్ చేస్తాం మనం? ఈరోజు చాలా స్ట్రెస్‌గా ఉంది. చాలా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నానని చెప్పి అనుకుంటూనే ఉంటాం కదా! మనం గనక సరిగ్గా మన యొక్క బాడీ అండ్ మైండ్ ఒక డిమాండ్ మీద లేదనుకోండి, ఏదైతే వచ్చిందో ఆ సిట్యుయేషన్‌ని ఛాలెంజింగ్‌గా అయితే రెస్పాండ్ అవ్వాల్సొస్తుంది. ఈ ఛాలెంజింగ్ రెస్పాన్స్‌నే స్ట్రెస్ అని అంటాం. లైక్ హెవీ వర్క్ లోడ్, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు స్ట్రెస్‌లో. డైలీ రొటీన్ కూడా మనకి కొంచెం స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. బట్ కాకపోతే కోపింగ్ మెకానిజంతో మనం స్మూత్‌గా ఎళ్ళిపోతాం అంతే తేడా. స్ట్రెస్‌ని డెఫినిషన్‌గా చూస్తే ఇట్ ఈస్ ద బాడీస్ రియాక్షన్ టు ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్ డిమాండ్స్ దట్ డిస్టర్బ్ నార్మల్ బ్యాలెన్స్. అర్థమైందా? చాలా సింపుల్‌గా ఉంది కదా డెఫినిషన్. మనం నార్మల్‌గా అయితే కామ్ స్టేట్‌లో ఉంటాం. బట్ సడెన్‌గా ఏదైనా ప్రెషర్‌ఫుల్ సిట్యుయేషన్ ఎదురైందనుకోండి, మన బాడీ అండ్ మైండ్ ఎక్స్‌టర్నల్ ఆర్ ఇంటర్నల్‌గా ఉండే డిమాండ్స్‌కి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సుంటుంది. ఆ రియాక్షనే స్ట్రెస్ యొక్క రెస్పాన్స్. అర్థమైందా? అండ్ ఈ స్ట్రెస్ వచ్చేసరికి మనలో ఏం చేస్తుంది? మన యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండిటి మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, ఎమోషనల్ ఇంబాలన్స్ అనేది ఖచ్చితంగా హ్యాపెన్ అవుతుంది. సో, మనం నార్మల్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఎక్స్‌టర్నల్ ఆర్ ఇంటర్నల్ డిమాండ్స్ ఎఫెక్ట్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సొస్తుంది గదా! ఈ ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం కాదు. స్ట్రెస్ కాజింగ్ స్ట్రెసర్స్‌ని ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్ డిమాండింగ్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. ఇక్కడ నేనైతే క్లియర్‌గా లిస్ట్ ఔట్ చేశాను. వన్ బై వన్ ఆఫ్ ఇట్ నీట్‌గా అయితే చూద్దాం. స్ట్రెసెస్ డిఫరెంట్ టైప్‌గా అయితే ఉంటాయి. లైక్ ఫిజికల్, సైకలాజికల్, సోషల్, ఎన్విరాన్మెంటల్. ఫిజికల్ వచ్చేసరికి మన బాడీలో ఏమైనా బాగోకపోయినా లైక్ ఇల్‌నెస్, ఇంజరీ అండ్ ఫిజికల్ ఫెటిగ్ ఇలాంటి ఫిజియోలాజికల్ రియాక్షన్స్ వల్ల, ఇంబాలెన్సెస్ వల్ల స్ట్రెస్ అనేది క్రియేట్ అవ్వచ్చు. నెక్స్ట్ సైకలాజికల్ స్ట్రెసెస్. సైకలాజికల్ స్ట్రెసెస్ అంటే మెంటల్లీ నువ్వు ఫీల్ అయ్యేది లైక్ ఫియర్, యాంగ్జైటీ, ఎమోషనల్ ప్రాబ్లమ్స్. ఈ డిస్టర్బెన్సెస్ ఫ్యాక్టర్స్‌ని సైకలాజికల్ స్ట్రెసెస్ అని అంటాం. ఇఫ్ మన ఫ్యామిలీస్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి, గొడవలు పడుతున్నాము లేదా గొడవలున్నాయి, రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్, కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి అరైజ్ అయితే అవన్నీ సోషల్ స్ట్రెసెస్‌లోకైతే వస్తూ ఉంటాయి. బికాజ్ సోషల్ మీన్స్ మన యొక్క పియర్ గ్రూప్స్, ఫ్యామిలీ, కమ్యూనిటీ ఇవన్నీ కదా! ఇఫ్ మనకి గనక మన పియర్ గ్రూప్స్, కమ్యూనిటీ, ఫ్యామిలీలో కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్‌షిప్స్‌లో ఇంబాలెన్సెస్ కానీ ఉంటే అవన్నీ సోషల్ స్ట్రెసెస్‌లోకైతే వస్తాయి. అండ్ అట్ లాస్ట్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్. చుట్టూ నాయిసీ, పొల్యూషన్ అండ్ అస్సలు బాలేదనుకోండి, పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌లో మనమైతే అసలు వర్కే చేయలేం. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హ్యూమన్ బీయింగ్స్‌లో స్ట్రెస్‌నైతే కాజ్ చేస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కలిపి స్ట్రెసర్స్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ లైఫ్‌లో డిఫరెంట్ ఏరియాస్‌నైతే ఎఫెక్ట్ చేస్తుంది. అంతే కదా! బికాజ్ స్ట్రెస్ ఎక్కువున్నప్పుడు మనకెలా అనిపిస్తుంది? ఫిజికల్లీ ఎలా ఫీల్ అవుతాము? హెడ్‌ఏక్, ఫెటిగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటూనే ఉంటుంది. ఇఫ్ ఇదే స్ట్రెస్ లాంగ్ టర్మ్ కంటిన్యూ అయిందనుకోండి, మన హెల్త్ చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. ఇకపోతే సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? యాంగ్జైటీ పెరిగిపోవడము, ఇరిటబిలిటీ అండ్ పూర్ కాన్సంట్రేషన్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్సెసివ్ స్ట్రెస్ మనల్ని బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్‌లో అయితే డిస్టర్బ్ చేస్తుంది. ఇవన్నీ చాలా కామన్ థింగ్స్ అండ్ నార్మల్ వన్స్ మనం డైలీ రొటీన్‌లో యూజ్ చేస్తూనే ఉంటాం కదా! అందుకే మరి ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వట్లేదు. ఓకే. క్యాజువల్‌గా చెప్తున్నాను. మీకెంత క్యాజువల్‌గా చెప్తే అంత బాగా అర్థమవుతుంది. మీరెంత బాగా అర్థం చేసుకోగలిగితే ఎగ్జామ్‌లో ప్రెజెంట్ చేయగలరు. అర్థమవుతుందా? కాంప్లెక్స్‌గా చదివే దానికంటే సింపుల్‌గా అర్థం చేసుకుంటూ చదివి మన ఓన్ వర్డ్స్‌తో రాయడం చాలా బెటర్. నెక్స్ట్ స్ట్రెస్ సైకిల్. జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్. స్ట్రెస్ రెస్పాన్స్‌ని హాన్స్ సీలీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అతనే హాన్స్ సీలీని జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ మోడల్ ద్వారా స్ట్రెస్‌ని 3 స్టేజెస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అలారం, నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ థర్డ్ ఎగ్జాషన్. ఇలా ఈ 3 స్టేజెస్‌ని ఇంక్లూడ్ చేసుకొని ఆయన స్ట్రెస్ సైకిల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ అలారం స్టేజ్. అలారం స్టేజ్‌లో ఏమవుతుంది అనంటే బాడీ సడెన్‌గా స్ట్రెస్‌కి రియాక్ట్ అవుతుంది. అర్థమైందా? సో, ఒక్కసారి మనం ఏదైతే ప్రెషర్‌ఫుల్ సిట్యుయేషన్ అరైజ్ అయిందో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా బాడీ స్ట్రెస్‌కి రియాక్ట్ అవుతుందనమాట. సూన్ ఇంకది లాంగ్ టర్మ్ కంటిన్యూ అవ్వడమో, ఇంక అక్కడితో సార్ట్ ఔట్ చేసుకోవడమో రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఆన్ గోయింగ్ స్ట్రెస్‌కి సడెన్‌గా మన బాడీ అనేది రియాక్ట్ అవుతుంది.
సెకండ్ రెసిస్టెన్స్ స్టేజ్. రెసిస్టెన్స్ స్టేజ్ అంటే ఏంటి? హ్యాండ్లింగ్ స్టేజే కదా! యూ ఆర్ గోయింగ్ టు అపోజ్ ద సిట్యుయేషన్ ఆర్ యూ ఆర్ గోయింగ్ టు ఫైండింగ్ ద సొల్యూషన్. ఏదైతే సిట్యుయేషన్ వచ్చిందో దాన్ని అలా వదిలేయకుండా నువ్వు దాంతో ఫైట్ చేయాలా? లేదంటే దానికి సొల్యూషన్ వెతకాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయడం స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడానికి. అంటే సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడంలో ట్రై చేయడం. అండ్ అట్ లాస్ట్ ఎగ్జాషన్ స్టేజ్. ఇవి 2 సాధ్యం కాలేదు. స్టిల్ స్ట్రెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనంటే ఇక లాంగ్ టర్మ్ స్ట్రెస్ వల్ల బాడీ అనేది ఎనర్జీ తగ్గిపోతుంది. అదే ఎగ్జాషన్ స్టేజ్. ఎగ్జాషన్ స్టేజ్ అంటే కంప్లీట్‌లీ వి లాస్ట్ అవర్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. అర్థమైందా? ఫస్ట్ స్టేజ్‌లో బాడీ రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్‌లో రెసిస్ట్ అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక తన వల్ల ఏది కాలేదు అనంటే ఇక ఎగ్జాస్ట్ అయిపోద్ది. బర్స్ట్ అయిపోతారు. ఓకే. అండ్ ఈ ప్రాసెస్‌ని ఇక్కడ నేను చూడండి ఒక సైకిల్‌లా ఇచ్చాను కదా! బికాజ్ మీకు అర్థం కావాలని చెప్పి. సో, ఈ ప్రాసెస్ అంతటిని కూడా స్ట్రెస్ సైకిల్ అని పిలుస్తారు. ఎంతమంది స్ట్రెస్‌ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? అండ్ స్ట్రెస్‌ని కంట్రోల్ చేయాలన్నంత సిట్యుయేషన్స్‌లో ఉన్నారు? హ్మ్. ఎవరు లేరా? అందరికి పీస్‌ఫుల్ లైఫ్‌లోనే ఉన్నారా? ఓకే. స్ట్రెస్‌నయితే కంట్రోల్ చేయడానికి కొన్ని ఎఫెక్టివ్ మెథడ్స్‌ని ఫాలో చేస్తే సరిపోద్ది. ఆ ఎఫెక్టివ్ మెథడ్స్ ఏంటి అనేది ఈ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ స్లైడ్‌లో డిస్కస్ చేద్దాం. డైలీ రొటీన్‌లో రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌ని ఒక పార్ట్‌గా ఇంక్లూడ్ చేసుకున్నామనుకోండి, బాడీ అండ్ మైండ్ ఆటోమేటిక్‌గా రిలాక్స్ అయిపోతుంది. వీటితో పాటు కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అండ్ మెడిటేషన్ కూడా యూజ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా అయితే వర్క్ అవుతుంది. అర్థమైందా? రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు కూల్‌గా కూర్చోవడం, ఒకసారి సిట్యుయేషన్‌ని మళ్ళీ రీఅనలైజ్ చేసుకోవడం ఇలా అన్నమాట. మెడిటేషన్ కామ్ స్టేట్‌లో ఉండడం ఇవన్నీ కూడా స్ట్రెస్‌ని రెడ్యూస్ చేస్తాయి. వీటితో పాటు మోర్ ఇంపార్టెంట్‌గా మనం ప్రాపర్ హెల్తీ డైట్ అండ్ లైఫ్ స్టైల్‌నయితే మెయింటైన్ చేయాల్సుంటుంది. లైఫ్ స్టైల్‌లో మెయిన్‌లీ స్లీపింగ్ ప్యాటర్న్స్‌ని చూసుకోవాలి. కరెక్ట్ స్లీప్ అండ్ ప్రాపర్ డైట్ ఉంటే ఈజీగా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని రాకుండా కూడా చేయొచ్చు. ఇఫ్ మన ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని లేదా మనమైనా సరే ఎవరైనా క్రోనిక్‌గా స్ట్రెస్ వల్ల బాధపడుతుంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరి సపోర్ట్‌తో అయితే స్ట్రెస్‌ని ఈజీగా దూరం చేయొచ్చు. లోన్‌లీగా ఉండాలనిపిస్తుంది గానీ, లోన్‌లీగా ఉండిపోయామనుకోండి, ఇంకా ఎక్కువ స్ట్రెస్‌లోకెళ్ళిపోతూ ఉంటాం. అదే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని, వాళ్ళతో కలిసి స్ట్రెస్‌నయితే రెడ్యూస్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ ద మేజర్ టెక్నిక్స్ యూ హావ్ టు ఫాలో వైల్ మేనేజింగ్ స్ట్రెస్. ఈ స్లైడ్‌తో టాపిక్ స్ట్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ కాన్సెప్ట్ యాటిట్యూడ్ అయితే ఉంది. నెక్స్ట్ టాపిక్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే పర్సన్స్ యొక్క వే ఆఫ్ థింకింగ్, ఫీలింగ్ అండ్ బిహేవింగ్ కూడా అనొచ్చు. ఓకే. ఒక పర్సన్ పట్ల లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఆర్ సిట్యుయేషన్ మీద ఎలా ఫీల్ అవుతున్నాడు? ఏ విధంగా థింక్ జేస్తున్నాడు? ఎలా బిహేవ్ జేస్తున్నాడు? అనేది యాటిట్యూడ్‌లోకైతే వస్తూ ఉంటుంది. లైక్ ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే ఒక సిట్యుయేషన్ మనకు ఎదురైందనుకోండి. ఆ సిట్యుయేషన్‌ని మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఎలా చూస్తున్నాం? ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనం ఏ టైప్ ఆఫ్ బిహేవియర్‌ని ఎక్స్‌ప్రెస్ జేస్తున్నామో, మన రియాక్షన్ ఏంటి? ఇదంతా కూడా యాటిట్యూడ్‌లోకి వస్తూ ఉంటుంది. అండ్ ఈ యాటిట్యూడ్స్ అన్నీ కలిసి మన బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. యాటిట్యూడ్ డెఫినిషన్‌ని స్లైడ్‌లో ఇచ్చాను చూడండి. వన్స్ ఐ విల్ రీడ్ దెన్ యూ ఆల్ గో త్రూ ఇట్. It is a learned tendency to respond positively or negatively towards a particular object, person or situation. ప్రీవియస్‌గా మనం మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్‌లో ఏం డిస్కస్ చేసుకున్నాము? ఒక పర్సన్ పట్ల లేదా ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ అదర్ సిట్యుయేషన్ పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాము? ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాము? ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి, ఆబ్జెక్ట్‌కి, ఆ పర్సన్‌కి అనే ఫీలింగ్‌నే యాటిట్యూడ్ అని పిలుస్తాం. అర్థమవుతుంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని చూస్తే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎలా కలుగుతుంది? అది మనం చూసే చూపు, లేదంటే ఆ ప్రొఫెషన్ మీద ఉన్న రెస్పెక్ట్ కావచ్చు, లేదా ఆ సిట్యుయేషన్ మీద అయినా కూడా డిపెండ్ అవ్వచ్చు. కొంతమందిని చూస్తే నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది. వాటికి కూడా సేమ్ ప్రొఫెషన్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఆర్ దట్ సిట్యుయేషన్. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం టువర్డ్స్ ఎ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్, పర్సన్ ఆర్ సిట్యుయేషన్ ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది యాటిట్యూడ్‌లోకి వస్తూ ఉంటుంది. అండ్ దాన్నే యాటిట్యూడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్‌కి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని నేను ఇక్కడ లిస్ట్ ఔట్ చేశాను. అవేంటంటే లెర్న్డ్ బిహేవియర్, స్ట్రాంగ్లీ ఇన్‌ఫ్లుయెన్సెస్ బిహేవియర్, పాజిటివ్ ఆర్ నెగెటివ్, బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ సోషల్ లెర్నింగ్ అండ్ కెన్ చేంజ్ ఓవర్ టైమ్. ఇవన్నీ కూడా యాటిట్యూడ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. బికాజ్ యాటిట్యూడ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనం ఏ విధంగా ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్ట్, పర్సన్ ఆర్ సిట్యుయేషన్‌కి రెస్పాండ్ అవుతున్నాం అదే కదా! ఆ రెస్పాన్స్ మనకెలా తెలుస్తుంది? ఇక దాన్ని చూడగానే అదెలా ఇంప్రింట్ అయిపోతుంది. నెగెటివా లేదా పాజిటివా అని. చూసి నేర్చుకున్న దాన్ని బట్టే కదా! అందరూ ఏం జేస్తున్నారు? అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు?
యూనివర్సల్‌గా కొన్ని ప్రొఫెషన్స్‌ని చూస్తే పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తది. కొన్నిటిని చూస్తే నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా అవలా క్రియేట్ అయిపోయినాయి. ఎందుకు అనంటే ఒకరి నుంచి ఒకరికి నేర్చుకోవడం అలవాటయిపోయింది. సో, యాటిట్యూడ్ ఈస్ ఎ లెర్న్డ్ బిహేవియర్. ఒక పర్టిక్యులర్ థింగ్‌కి ఏదైతే ఇంప్రింట్ అయిపోయి ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ ఎప్పుడైనా సరే అలాంటి పర్టిక్యులర్ థింగ్‌కి సంబంధించి సిట్యుయేషన్, ఆబ్జెక్ట్, పర్సన్‌ని చూసినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. థాట్స్ వై ఇట్స్ ఎ లెర్న్డ్ బిహేవియర్. నెక్స్ట్ ఇట్ స్ట్రాంగ్‌లీ ఇన్‌ఫ్లుయెన్సెస్ బిహేవియర్. ఇది మన బిహేవియర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది గదా! నెగెటివ్ ఉన్నదాన్ని పాజిటివ్‌గా చూడలేం. పాజిటివ్‌గా ఉన్నదాన్ని నెగెటివ్‌గా అస్సలు చూడలేం. సో, మన యాటిట్యూడ్ మన బిహేవియర్‌ని స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాట్ ఈస్ నెగెటివ్, వాట్ ఈస్ పాజిటివ్ అండ్ నెగెటివ్ అని ఇంపాక్ట్ ఉన్నదాన్ని నెగటివిటీగానే చూపిస్తుంది గానీ పాజిటివ్‌గా చేంజ్ అయితే ఒప్పుకోదు. థర్డ్ వన్ యాస్ యూజువల్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. బేస్డ్ ఆన్ దట్ పర్సన్, సిట్యుయేషన్ ఆర్ ఎల్స్ ఆబ్జెక్ట్ పాజిటివ్‌గా అయినా ఉండొచ్చు, నెగెటివ్‌గా అయినా ఉండొచ్చు. మనం ఎలా నేర్చుకుంటాము? అసలు యాటిట్యూడ్ బిహేవియర్ మనకెలా వస్తుంది? ఎక్స్‌పీరియన్సెస్ అండ్ సోషల్ లెర్నింగ్ ద్వారానే డెవలప్ జేసుకుంటాం గదా! అదే ఫోర్త్ క్యారెక్టర్. ఫైనల్ వన్ ఏంటి అనంటే లాంగ్ టైమ్ ఇదైతే చేంజ్ అవ్వచ్చు. అంటే పాజిటివ్ ఇంపాక్ట్ కాస్త నెగెటివ్‌గా మారే ఛాన్స్ ఉంటుంది. నెగెటివ్ కాస్త పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాటిట్యూడ్‌కి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టే యాటిట్యూడ్ ఫార్మేషన్‌లో కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపే యాటిట్యూడ్‌ని డెవలప్ జేస్తాయి. సో, డెవలప్‌మెంట్ ఆఫ్ యాటిట్యూడ్‌లో ఉన్న ఫ్యాక్టర్స్‌ని ఈ స్లైడ్‌లో డిస్కస్ చేద్దాం. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనంటే ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్, ఎడ్యుకేషన్, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, కల్చర్, మీడియా అండ్ సోషల్ ఇంటరాక్షన్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి మనలో యాటిట్యూడ్‌నయితే ఫార్మ్ జేస్తాయి. ఇందులో ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. బికాస్ మన ఫ్యామిలీ ఏ విధంగా ఉందో ఆటోమేటిక్‌గా మన బిహేవియర్ ఆ టైప్‌లోనే గదా ఉంటుంది. అండ్ ఫ్యామిలీనే గదా మన యొక్క ఫస్ట్ లెర్నింగ్ ప్లేస్. అందుకే యాటిట్యూడ్ ఫార్మేషన్‌లో ఫ్యామిలీ మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ అయితే ప్లే చేస్తారు. బికాస్ వాళ్ళే కదా ఫర్దర్‌గా మన యాటిట్యూడ్‌ని షేప్ ఔట్ చేస్తూ ఉంటారు. సూన్ మనం సొసైటీలో నేర్చుకున్న పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్, మనకెదురైన సిట్యుయేషన్స్ స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది క్రియేట్ చేసి యాటిట్యూడ్ డెవలప్‌మెంట్‌లోను, బిహేవియర్ మోడిఫికేషన్‌లోను అయితే చేంజెస్‌ని తీసుకొస్తూ ఉంటాయి. కల్చర్, మీడియా అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ కూడా యాటిట్యూడ్ ఫార్మేషన్‌లో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. బికాస్ మనం వాటన్నిటిని ఫాలో అవుతూ ఉంటాం. డైలీ రొటీన్‌లో చూస్తూనే ఉంటాం గదా! ఇలా చూస్తూ మనం కొన్నైతే అలవాటు చేసుకుంటాం. అండ్ ఆటోమేటిక్‌గా అవి కూడా డెవలప్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ లాస్ట్ వన్ ఇన్ దిస్ కాన్సెప్ట్ మెజర్‌మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్స్‌ని మెజర్ చేయడానికి సైకాలజిస్ట్స్ డిఫరెంట్ స్కేల్స్‌ని యూజ్ చేస్తారు. అవేంటి అనంటే లైకర్ట్ స్కేల్, థ్రస్టోన్ స్కేల్, సిమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్. ఎందుకిలా మెజర్ చేయాలి అనంటే యాటిట్యూడ్‌ని మనం డైరెక్ట్‌గా చూడలేం. బికాస్ అది మన యొక్క ఇంటర్నల్ సైకలాజికల్ టెండెన్సీ. అందుకోసం సైకాలజిస్ట్ ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేల్స్ అండ్ మెథడ్స్‌ని యూజ్ చేసి పర్సన్స్‌లో ఉన్న యాటిట్యూడ్‌నయితే మెజర్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటి అనంటే లైకర్ట్ స్కేల్. ఎవరి యాటిట్యూడ్ అయితే మనం మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్‌కి కొన్ని స్టేట్మెంట్స్ అనేది మనం ఇస్తామనమాట. ఆ పర్సన్ ఆ స్టేట్మెంట్స్ నుంచి అగ్రీ ఆర్ డిసగ్రీ లెవెల్‌ని చూజ్ చేస్తాం. సో, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ రైటా? రాంగా? అనేది మనం ఆ పేషెంట్ ఆ పర్సన్‌కి అందులో ఇంక్లూడ్ చేసేస్తాము. తనకి ఓకే అనిపిస్తే ఓకే పెడతాడు. అంటే అగ్రీ పెడతాడు. లేదు నాట్ ఓకే అనంటే డిసగ్రీ పెడతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఈస్ హార్మ్‌ఫుల్ టు హెల్త్ అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. యెస్ ఆర్ నో అని పెట్టి. ఆ పర్సన్ యెస్ అని పెట్టాడనుకో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది హెల్త్ పైన అని అనుకోవచ్చు. లేదు డిసగ్రీ అని పెట్టాడనుకో, పూర్ హెల్త్ స్టేటస్ అని కూడా మనం చెప్పొచ్చు. హెల్త్ కాన్షియస్ అంతగా లేదు. స్మోకింగ్‌ని లైక్ చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటి అనంటే థర్స్టోన్ స్కేల్. ఈ మెథడ్‌లో అయితే డిఫరెంట్ స్టేట్మెంట్స్‌కి డిఫరెంట్ వెయిట్స్ ఆర్ స్కోర్స్‌నయితే అసైన్ చేస్తారు. ప్రీవియస్ దాంట్లో ఏంటి యెస్ ఆర్ నో మాత్రమే అడిగాము. కానీ ఇక్కడ మీరు పెట్టే ఆన్సర్స్‌కి కొంత వెయిటేజ్ లేదా కొంత స్కోర్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఏదైతే స్టేట్మెంట్‌ని చూజ్ చేస్తారో, ఆ స్టేట్మెంట్‌ని బట్టి మీకొచ్చిన స్కోర్ ఎంత అనేది టాలీ చేసి, మీ యొక్క యాటిట్యూడ్, బిహేవియర్ ఎలా ఉందని మెజర్ చేస్తారు. థర్డ్ వన్ ఈస్ సిమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్. ఈ మెథడ్‌లో ఏంటంటే అపోజిట్ ఆబ్జెక్ట్స్‌ని యూజ్ చేస్తారు. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అంటే గుడ్‌కి అపోజిట్ వర్డ్ ఏంటి? బ్యాడ్ కదా! యూజ్‌ఫుల్ అంటే యూజ్‌లెస్. హెల్తీ అంటే అన్‌హెల్తీ. ఇలా డిఫరెంట్ టైప్ ఇలా అపోజిట్ ఆబ్జెక్ట్స్‌నయితే యూజ్ చేసి పర్సన్‌నయితే అడుగుతూ ఉంటారు. పర్సన్ తనకిచ్చిన ఈ మెథడ్‌లో చూజ్ చేసుకున్న ఆప్షన్‌ని బట్టి మార్క్ అనేది చేస్తాడు. సో, ఆఫ్టర్ దట్ మీరు టాలీ చేసుకొని వచ్చిన స్కోర్స్‌ని బేస్ చేసుకొని యాటిట్యూడ్‌నయితే మెజర్ చేయొచ్చు. ఓవరాల్‌గా ఈ యాటిట్యూడ్ స్కేల్స్ అన్నీ కూడా రీసెర్చర్స్‌కి అండ్ మనం ఏదైనా రీసెర్చ్ కండక్ట్ చేయాలి అనంటే బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. బికాస్ పీపుల్ ఒపీనియన్స్, బిలీవ్స్
అండ్ బిహేవియరల్ టెండెన్సీస్ ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ స్కేల్స్ ని యూజ్ చేసి. ఇక ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. త్రూ దిస్ స్లైడ్ కంప్లీట్ 4th యూనిట్ అనేది ఫినిష్ చేసేసుకున్నాం. నెక్స్ట్ సమ్మరీ స్లైడ్. సమ్మరీలో వచ్చేసరికి నేను కంప్లీట్ గా మనం ఇప్పటి వరకు ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఇంక్లూడ్ చేసి మాత్రమే ఇచ్చాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ హెల్ప్ఫుల్ ప్లీజ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ మీ ప్రీవియస్ పేపర్స్ అడుగుతున్నారుగా, టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేశాను. లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. తొందరలోనే స్టార్ట్ చేస్తాను, మర్చిపోలేదు. అనాటమీ క్లాసెస్ అన్ని రెడీ అవుతున్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మై డియర్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ పేషెన్స్. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్ విత్ న్యూ వీడియో.